వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వారంలో కొన్ని కీలక అంశాలు, ప్రధానంగా లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఒక ముగ్గురికైతే బెయిల్ వచ్చింది. కీలకంగా A1గా ఉన్న రాజకేశ్ రెడ్డికి బెయిల్ రాలేదు. అలాగే మరొక ఇద్దరు కూడా బెయిల్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళలో ముగ్గురికి మాత్రమే వచ్చింది. అలాగే దీంతో పాటు ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ చేశారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది అనేది, ఎలాంటి జంతు అవశేషాలతో కూడిన కొవ్వు పదార్థాలు కలవలేదు, గతంలో ఇచ్చిన రిపోర్ట్ రాంగు అనేది వైసీపీ చెప్తుంది. వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా, సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా లేదు అసలు కల్తీ జరిగింది, కెమికల్తో కూడిన కల్తీ జరిగింది, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా బిహేవ్ చేశారంటే ఇప్పుడు తాజాగా టిటిడి చైర్మన్ స్వయంగా మాట్లాడడం. ఎందుకంటే వీళ్ళు ఇస్తున్న కౌంటర్లకి ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే వివాదం జనసేనలో కానీ కూటమిలో కానీ ఎలాంటి చిచ్చు రేపింది. రేపు రాజ్యసభ సభ్యులు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో బీజేపీకి ఈసారి ఎక్కువ భాగస్వామ్యం వస్తుందనే, అలాగే దేశవ్యాప్తంగా దాదాపు ఒక 73 స్థానాలు ఎన్నో ఖాళీ అవుతున్నాయి. అందులో ఈసారి ఎవరెవరికి అవకాశాలు దక్కుతాయి కాంగ్రెస్ నుంచి అదని. అలాగే బడ్జెట్ కూడా, కేంద్ర బడ్జెట్ మీద ఈసారి ఎక్కువ కాస్తంత అందరి ఆసక్తి చూపిస్తున్నారు. కారణం ఏంటి? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ప్రధానంగా టీటీడీ వ్యవహారానికి సంబంధించి అంటే క్లారిటీ వచ్చినట్ట రానట్టు అనేది ఒక కన్ఫ్యూజన్. నిన్నటి వరకు మాట్లాడిన మాటలో ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇందాక ఆయన సజ్జలు కూడా మాట్లాడారు. ఇమీడియట్గా దానికి టీటీడీ చైర్మన్గా ఉన్న నాయుడు గారు కూడా కౌంటర్ ఇస్తున్నారు. వీళ్ళు ఇంకా కలిసింది దీని వెనకున్న పెద్దలను బయటికి తీసుకురావాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళని వదిలిపెట్టడం. ఆయన డైరెక్ట్గా నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇందాక ఆయన మాటలు వింటే వాళ్ళు ఒక క్రిస్టియన్స్, వాళ్ళు కావాలని చేశారు అంటే జగన్ పేరు ఒక్కటే వాడలేదు కానీ ఇండైరెక్ట్ గా ఆయన చెప్పేది అదే. అంటే ఏంటి, మళ్ళీ కాంట్రవర్సీ చేసే ఉద్దేశమా, లేదంటే ఇంక ఇది క్లియర్ అవ్వలేదా? నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? వెంకటేశ్వర స్వామి చూడాలి ఈ పాపానికి ఎవరిది పాపం ఎవరిది పుణ్యం అని. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఒక తప్పు చేస్తే త్వరగా శిక్ష పడుతుందని ఎవరైనా అనుకుంటారు. తప్పు 5 సంవత్సరాల పాటు 60 లక్షల లడ్డూలు భక్తులందరూ తినదంతా కల్తీనే. పామాయిల్ వాసన ఎట్లుంటుందో తెలియనంతటి దరిద్రంగా మనం ఉన్నామా నాకు అర్థం కాలేదు. పామాయిల్ మామూలుగా మనం ఒక టిఫిన్ కొనుక్కుంటే దాంట్లో గనక వేస్తారు దోశల్లో ఒకటిట్లో ఒక్కోసారి, అది చల్లబడింది తినగానే మనకి తెలిసిపోతుంది ఆ కంపు మామూలు నూనెకి దానికి ఆ వేడి వేడి మీద తినేస్తే తెలియదు కానీ ఆ వేడి చల్లారు. కానీ ఈ లడ్డూలు ఏంటి, వేడికి సంబంధించినటువంటి దాంట్లో ఆ పామాయిల్ వేస్తే ఒకటి తెలిసిపోతుంది. రెండోది ఆ లడ్డు నిలబడదు, అసలు నిల్వ కూడా ఉండదు, నిల్వ ఉండదు, నిలబడదు కూడా, ముద్ద నిలబడదు, విడిపోతుంది. ఇది సహజంగా వంటలకు తెలిస్తే, లేకపోతే ఇంకోటైనా సరే. ఇంకోటి ఏంటంటే ప్రాణం పోయినా సరే కల్తీని ఒప్పుకోరు అక్కడ ఆ లడ్డూలు చేసే బ్రాహ్మణ. వాళ్ళు ఇట్లా వాసన చూస్తాడు అందులో ఆయన, ఇలా ఎంత దూరం పెట్టుకుని చూడగానే దాంట్లో ఉన్న తేడా అని తెలియగానే అనేస్తారు. అలా తీసి బూందీలోకి కలిపినటువంటి లడ్డూలు పారబోసిన సందర్భాలు అనేకం. ఫస్ట్ చెక్ చేయడం ఒక ఆస్పెక్ట్, చెక్ చేసినప్పుడే తిప్పి పంపడం ఒక ఆస్పెక్ట్. రెండవది ఇది ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలకు సంబంధించి ప్రతి జర్నలిస్ట్ కి తెలుసు అక్కడ, ఇంక్లూడింగ్ TV5 జర్నలిస్ట్ కూడా తెలుసు. కాబట్టి అయినా 5 సంవత్సరాల పాటు. ఇంకొకటి నాకు తెలిసి మనిషి అన్నవాడెవడు భక్తుడికి ఇచ్చే లడ్డూని కల్తీ చేయాలనుకోడు. మనిషి అనేవాడెవడు కూడా, ఏ మనిషి కూడా పొరపాటున జరిగితే ఒకసారి కలపచ్చు. లైక్ ఇప్పుడు యాక్సిడెంట్ మన తొక్కిసలాట జరిగింది, ఒకసారి జరుగుతుంది కానీ అదేమి తెలుగుదేశం కావాలని తొక్కిసలాట కాదు కదా, అది అంతే కదా, యాక్సిడెంటల్. అంతవరకు ఒప్పుకుంటాను నేను. ఇప్పుడు ట్యాంకర్ వచ్చిన దాంట్లో కల్తీ లేదని నేను అన్నాను, బట్ అది రిటర్న్ పంపించారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాళ్ళకి సంబంధించినటువంటి శక్తి. అట్లాంటిది ఈ ట్యాంకర్ తిప్పి పంపించారు, కానీ గతంలో ఉన్న ట్యాంకర్లన్నీ కల్తీనే అని చెప్పడం ఏంటి? అదే ఎవడ జడ్జి చేస్తాడు? ఇప్పుడు సిబిఐ. అందుకే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నాయుడు గారు సరిగ్గా లేదని ఆయనే చెప్తున్నాడు. ఛార్జ్ షీట్ సరిగ్గా లేదు, ఛార్జ్ షీట్ అని చెప్పి దాంట్లో 2 మనోళ్ళు కూడా ఉన్నారుగా సిట్ లో. సిబిఐ వాళ్ళు 2, ఇది ఆహార శాఖకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు, 2 రాష్ట్ర సిట్లు. మరి వీళ్ళందరూ కలిసి ఇచ్చింది నివేదిక కదా.
ఇంకోటి దాంట్లో సరిగ్గా ఒక పెద్ద అన్నిటికంటే ఫ్లా ఏంటో తెలుసా, సిబిఐ నివేదిక ఇచ్చింది ఏసీబీకి, ఏసీబీ కోర్టుకి. ఆ కోర్టు జడ్జి గారు సంతకం మనం ఈ వీడియో చేస్తున్న టైం కావాలా, నిన్నో మొన్నో ఇది వచ్చేసింది, కేబినెట్ సమావేశం టైంకి వచ్చేసింది. వీళ్ళు వైసీపీ మీద వేయడం కోసం దాన్ని వెంటనే సోషల్ మీడియాలో పెడితే వైసీపీ వాళ్ళకి ఒక పేపర్ దొరికింది, దాన్ని పట్టుకుని వాళ్ళకి కావాల్సిన పాయింట్ వాళ్ళు తీసుకున్నారు. బేసిక్ గా అసలు ఛార్జ్ షీట్ కోర్టు సంతకం ఉంటది, దాని మీద సీల్ ఉంటది. సీల్ లేకుండా ఛార్జ్ షీట్ కాపీ బయటికి ఎట్లా వచ్చింది, కోర్టుకి సబ్మిట్ చేసింది. దాన్ని ఏం జరిగినట్టు. ఇంకొక పాయింట్ దాంట్లో, ఇప్పుడు పబ్లిక్ లో మనోవ్యధ చెందినటువంటి అంశం ఏంటిది, జంతు కొవ్వు. అదే కదా, కల్తీ ఏదైనా తప్పే, జంతు కొవ్వు అన్నటువంటి దాని మీదనే ఆవేదన ఎక్కువ చెందింది. ఇప్పుడు తిరుపతి లడ్డూనే కాదు, మొన్న దుర్గగుడి లడ్డూనా లేకపోతే వీటికి సంబంధించి కూడా ఎవరు జడ్జిమెంట్ ఇవ్వగలుగుతారు. ఇంకోటి, ఈ ప్రొసీజర్ ని తయారు చేసింది ఎవరు, సింహాచలం లడ్డు కూడా అదేనేది గంటా శ్రీనివాసరావు చెప్పాడా. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ల్యాబ్లు ఎవరి దగ్గర ఉన్నాయి, వీళ్ళ ఎవరి దగ్గర అసలు ల్యాబ్లే లేవు ఇక్కడెక్కడా కూడా. కానీ ఇటువంటి వాటికి బేసిక్ గా టెక్నికల్ ఎవిడెన్స్ కీలకం కదా సార్. ఆ రిపోర్ట్ ఆధారంగానే మొన్న మాట్లాడారు, అదే రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు మాట్లాడారు. అదే చెప్పేది, టెక్నికల్ ఎవిడెన్స్ లో అతి పెద్ద ఫ్లా ఏమొచ్చింది, మొదట చంద్రబాబు గారు మాట్లాడడానికి వాడినటువంటిది జంతు కొవ్వు అన్నటువంటిది ఇప్పుడు దీంట్లో లేదు. అవును, ఇందాక ఆయన నాయుడు గారు అదే అంటున్నారు, అప్పుడు ల్యాబ్ రిపోర్టర్ని బట్టే మంత్రులు గాని సీఎం గాని అలా మాట్లాడారు. ఎందుకంటే ఇంత సజ్జల గారు మాట్లాడింది ఏంటి, క్షమాపణ చెప్పాలి ప్రజలకని. లేదు, జగనే క్షమాపణ చెప్పాలి, మీ ప్రభుత్వంలో జరిగింది అనేది చైర్మన్ చెప్తున్నారు. నిస్సిగ్గుగా రాజకీయం చేసుకుంటున్నారు, నిస్సిగ్గుగా దాంట్లో. ఎందుకంటే అటు ఈ టైంలో అందరిని నోరు మూసుకు కూర్చోమని కదా సుప్రీంకోర్టు సిట్టేసింది. మరి ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, అందరి మీద కోర్టు దిక్కన కేసు వేయాలి కదా లెక్క ప్రకారం. అయితే ఇద్దరి మీద వేయాలి కోర్టు దిక్కన కేసు, తప్పు కదా అది. దాంట్లో ఇంకొకటి ఏంటి, నిజం వీళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ ని దాన్ని ఎందుకు మెన్షన్ చేయలేదు సిట్టు, దాని ఆధారంగానే కదా వీళ్ళు మాట్లాడింది, దాని ఆధారంగానే కదా వీళ్ళు అథెంటికేషన్ ఎవరు. ఇంకోటి, అది ఎవరిది టెస్ట్ చేశారు, అది వీళ్ళు వచ్చాక దొరికిన అవును ఇది 2024. మరి దాన్ని అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది, జూన్ లో. అంతకు ముందుది కనుక చెక్ చేస్తే తప్పు జగన్ తెలుతుంది. వీళ్ళు వచ్చాక తనిఖీ చేస్తే వచ్చిన దాని మీద జగన్ మీద కట్టేశారు వీళ్ళు. అసలు అంటే అప్పటి నుంచి సరఫరా చేస్తున్న డైరీ ఫామ్లే కదా మొన్నటి వరకు చేసి. అప్పుడు అలాగేదండి, ఇవాళ నీకు వాంతి అయితే గతంలో ఎప్పుడో తిన్నదానికంటే ఎట్ట కుదురుద్ది. వీళ్ళ వెర్షన్ అదే డైరీ కంటిన్యూ చేస్తున్నారు, ఆ డైరీ నెయ్యే చేశారు కాబట్టి 5 ఏళ్లుగా ఆ కల్తీ నెయ్యి ఇచ్చారు. 5 ఏళ్ళుగా ఇందాక మీరు చెప్పారు కదా లెక్క 60 లక్షల లడ్డూలు ఎన్నో, 5 ఏళ్లుగా 60 లక్షల లడ్డూలు కల్తీ జరిగింది. నేను అంటుంది అదే, అప్పుడు 5 ఏళ్ల నుంచి ఈ జంతు కొవ్వు నూనె కదా చెప్పింది, వీళ్ళు చెప్పేది అదే. మరి ఇప్పుడు అది లేదని చెప్పింది కదా, అంటే మరి అది పాపం చేసినట్టే కదా. ప్రజలందరూ మనోభావం దెబ్బతిన్నదైతే జంతు కొవ్వు ఆయిల్కి సంబంధించి ఇది మనోభావం దెబ్బతింటది వాళ్ళది. బట్ అది అవునా కాదా అన్నటువంటి దానికి కూడా ఫైనల్ ఇవ్వలేదు వాళ్ళు. దాంట్లో మెన్షన్ చేసినటువంటి ఇంగ్లీష్ పదాలు సరిగ్గా ట్రాన్స్లేషన్ చూసుకుంటే నిల్వ కోసం, నెయ్యి నిల్వ కోసం కొంత వాడతారు, కొన్ని కెమికల్స్ వాడతారని రాశాడు అందులో. అది నెయ్యిని నిల్వ చేయ, ఇప్పుడు మనం ప్యాకేజ్డ్ ఏవైనా సరే అది నిల్వ కోసం కొన్ని రకాల మెటీరియల్ వాడతారు, అందులో పామోలివ్ కూడా ఉంటది. అది అక్కడ పాయింట్. డీటెయిల్డ్ గా చదువుతా, అంటే ఎవరికి కావాల్సినంత వరకు అడుగు కట్ చేసుకుంటున్నాడు బేసిక్ గా. ఇందులో ఒకటి సింపుల్ గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ప్రతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ నెయ్యి సరఫరాల్లో తినగలిగేది ఒక్కడే ఒకడు, ఆ శాఖ ఉద్యోగి. ఆ శాఖ ఉద్యోగికి ఇంతని మామూలు ఇచ్చేస్తారు. అలాగని ఆ మామూలు తీసుకునే ఉద్యోగి తప్పుడుది కల్తీది రప్పించడానికి ఒప్పుకోడు, తప్పుడుది కల్తీది ఏ ఉద్యోగి కూడా ఒప్పుకోడు. దేవుడి గుళ్ళో పనిచేసేటటువంటి వాడు కుటుంబాలు నాశనం అయిపోతాయి, తరాలు నాశనం అయిపోతాయి, వంశనాశనం అయిపోతుంది. తెలిసి దేవుడికి తప్పుడుది నువ్వు పామాయిల్ తెచ్చేసి నాకు వరకు డబ్బులు ఇచ్చేసి, లేకపోతే నువ్వు కెమికల్ తెచ్చేసి నాకు డబ్బులు ఇచ్చేసి అని నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత వరకు ఏ ఉద్యోగి కూడా చేయడు, ఇంక్లూడింగ్. ఇక అసలు ఆ పై దాకా వెళ్తుందా అంటే ఇప్పుడు ఇందులో పైన అసలు టచ్ చేయాలి,
వాళ్ళు అవును. పోయిందని. ఇంకోటి వైవి సుబ్బారెడ్డి ఇందులో తినాలా, చిన్నప్పన్న చిన్నప్పన్నది కూడా ఏంటి, ఆ బోలే బాబా వాడితో ఆడు మాట్లాడుకుని ఏదో ఒక 50 లక్షలు వేయించుకున్నాడు, అది చెప్తారు. టెండర్లు వాడి తెప్పించి రెగ్యులర్ గా అయితే కనుక రెగ్యులర్ గా వస్తుంది కదా డబ్బులు. వాడు ఏదో వీళ్ళ పేరు చెప్పుకుని కలెక్షన్ చేసుకునేవాడు అనుకుంటా. వేమిరెడ్డి దగ్గర అట్లా వేమిరెడ్డి ఏమన్నాడు, డైరీల నుంచి వైవి సుబ్బారెడ్డి చెప్తే అతను డబ్బులు వేస్తా వచ్చామన్నాడు. వైవి సుబ్బారెడ్డి ఏమంటాడు, అసలు నాకు పిఏనే కాదాడు, ఏపీ భవన్ లో పనిచేస్తాడని చెప్పారు. అప్పని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వీళ్ళు విచారణ చేశారు కదా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా, అతని నుంచి డబ్బులు రికవరీ చేయాలి కదా. అట్లాగే ఈ మిగతాది ఇందులో మనీ ట్రై లేదు అసలు. వీళ్ళు 257 కోట్లు రాసేశారు ఆల్రెడీ. 257 కోట్లు రికవర్ చేయాలి, కనీసం 100 కోట్లైనా సిబిఐ. ఇంకొకటి అసలు పాయింట్ ఏముంటదంటే, ఇప్పుడు కల్తీ నెయ్యి తయారంటే గాంబు ఉంబుష్ అని రాదు కదా, వీళ్ళు ఏదో చెప్పారు కదా 4-5 కెమికల్స్ అని. సిబిఐ స్థాయిలో ఏం చేయాలి, ఆ కెమికల్స్ సదర్ కంపెనీ ఎక్కడ కొనుక్కొచ్చింది. ఇప్పుడంతా జిఎస్టి సిస్టమ్, ఆ సదర్ కెమికల్స్ వాళ్ళు కొన్నట్టు రికార్డు ఉండాలి కదా. గాల్లో ఎక్కడ అమ్ముడుపోదు ఇవాళ భారతదేశం. చాటుగా అమ్మడం ఇన్ని లక్షల కిలోలు ఎక్కడి నుంచి సాధ్యం అవుతుంది, ఇన్ని లక్షల కిలోలు నెయ్యి చేయాలంటే దానికి 2 వేసుకోండి. ఇప్పుడు మామూలు నెయ్యి కంటే కూడా ఇది 2 కలిపితేనే కదా వచ్చేది. అప్పుడు ఆ కెమికల్స్ కొనాలి కదా వీళ్ళు. అది కొన్నప్పుడు సదర్ కంపెనీ ఉంటది కదా, ఏ కంపెనీ నుంచి కొన్నారు. ఇప్పుడు ఈ సిట్ లో వీళ్ళు చేసిన పని ఏం లేదు, ఏ ఫ్యాక్టరీ దగ్గరికి వీళ్ళ పేర్లు చెప్పారో ఆడికి వెళ్ళి వాళ్ళు ఏమేమి కొన్నారు అన్నది రాసుకొచ్చారు ఇన్వాయిస్. వాళ్ళు దాంట్లో పామాయిల్ కొన్నారు లేకపోతే అవి కొన్నారు అని రాశారు, దాంతో కలిపి కెమికల్ అయిపోతుందని రాసేసారు. దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలో తెలియదు రేపు పొద్దున గ్రౌండ్ లో. అటు మూడిటితో కలిసిపోతే నెయ్యి తయారవుద్దని ఎక్కడ ప్రపంచంలో లేదు అక్కడ. వీళ్ళు కొత్తది కనిపెట్టారు అక్కడ. నెయ్యి అట్లా దొరికేటట్టయితే అన్ని షోరూమ్ లో అదే పెడతారు కదా అన్ని వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి అదేది ఒక కావు కూడా లేదు, నిజం డైరీల దగ్గర ఎవరి దగ్గర ఆవు ఉండదు అసలు. మిగతా డైరీల దగ్గర కూడా ఏ ఆవులు లేవు, పాలు కూడా ఉండవు బయట. ఇప్పుడు ఏంటిది, మన పల్లెటూళ్ళలో ఏం చేస్తారు, పాల సేకరణ కేంద్రం అని ఉంటుంది. ఇప్పుడు హెరిటేజ్కి ఎన్ని ఆవులు ఉన్నాయి చెప్పండి, విజయ డైరీకి ఎన్ని ఆవులు ఉన్నాయి, సంగం డైరీకి ఎన్ని ఆవులు ఉన్నాయి, తిరుమల డైరీకి ఎన్ని ఆవులు ఉన్నాయి. రైతుల నుంచే కదా పాల సేకరణ అంతా. మరి ఆడైనా అంతే కదా, డైరీ వాడు ఆవులు పెంచుతాడా, సింపుల్ లాజిక్. ఇంత నెయ్యి కొంటాం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆవులు పెంచట్లే ఇప్పటిదాకా, ఇంత నెయ్యి కొంటుంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు వీళ్ళకి ఇచ్చిన ఒక అవకాశం, దీన్ని రాజకీయంగా వాడుకోమని కాదు. అరే నాయన, గోవుల్ని పెంచండిరా, ఆ పెంచి ఆ గోవుల నుంచి వచ్చేటటువంటి పాలని మీరు వాడండి, నెయ్యిని తయారు చేయండి, అంతా చేయమనేది ఇచ్చినట్టున్నాడు. దేవుడి సందేశాన్ని కరెక్ట్ గా డీకోడింగ్ చేయండి. రాజకీయాలకు వాడుకుని సక్సెస్ అవుతాం అనుకుంటే, నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసినప్పుడు శిక్షించబడతారు వాళ్ళు ఖచ్చితంగా. అది ఎవరు తప్పు చేసిన వీళ్ళిద్దరిలో వాళ్ళకి గ్యారంటీ తగులుతుంది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాతనే ఈ ఇన్సిడెంట్లన్నిటి వాళ్ళు అదే కదా రైట్ చేసింది. ఏది తొక్కిసలాట్లు, పరువులు పోగొట్టుకోవడాలు. మన బానే జరిగింది, మన వైకుంఠ దర్శనం మరి ఏ తొక్కిసలాట జరగలేదు కదా, తీరంటే జరిగింది ఆ ఇన్సిడెంట్ తర్వాతే కదా జరిగింది. అది కాబట్టి అది సెంటిమెంట్ అయింది కదా, కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా చేసుకొచ్చారు అది. కానీ ఒకటి సార్, అంటే ఈ లడ్డు అనేది ఓకే, లడ్డు ప్రసాదం అంటే ఫ్రీగా ఇచ్చేది, కానీ అక్కడ కొన్ని లడ్డూలు ఫ్రీగా ఇస్తారు, మనం డబ్బులు కూడా కొన్ని లడ్డూలు ఇస్తారు. వీళ్ళు చెప్తున్న లెక్క అంటే నాకు అర్థం కాదు, 60 లక్షల లడ్డూలు తయారైనాయి 5 ఏళ్లలో, 257 కోట్లు ఎంత చెప్పారు నెయ్యికి అనేది. అంటే లడ్డు ఒక మామూలుగా అప్రాక్సిమేట్ గా 10 రూపాయలు చొప్పున ఛార్జ్ చేసిన అంత నెయ్యికే అంత అవ్వదు కదా సార్. అంటే అది ఏ క్యాలిక్యులేషన్, అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక లెక్క చెప్పేశారా జనం కోసం, నోటికి వచ్చిన లెక్క చెప్పా. ఇప్పుడు 1000 కోట్లు అంటే అడిగేవాడు ఎవడు, సిబిఐ రాయలేదు కదా అక్కడ, అదే కదా దాంట్లో. అదే అంటే వాళ్ళు అప్రాక్సిమేట్ గా, అంటే వాళ్ళు ఏంటి, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన లావాదేవీలను కలిపి ఇంత అని రాశారు వాళ్ళు. అది దాన్ని వీళ్ళు అట్లా మెన్షన్ చేశారు. అంటే ఇందులో కూడా 100 కోట్లు, అంటే నెయ్యి పేరుతో కూడా 100 కోట్లు అవన్నీ జరిగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 1,000 కోట్లు అంటున్నారు, లక్షల కోట్లు, 3,000 కోట్లు. ఇప్పుడు ఇందులో కూడా 100 కోట్లు అనేది లెక్కరది 1,00,000 కోట్ల దాకా కదా. దానికి లెక్కరికి సంబంధించి దాదాపు ముందు 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 30,000 కోట్లు అన్నారు, చివరికి 33,500 కోట్లు, 4,000 అన్నారు, తర్వాత 3,500. అంటే దీంట్లో
హిందూ మనోభావాలు దెబ్బతీశారని వాళ్ళు వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ చేయడం, మళ్ళీ హిందువుల మనసును గాయపరచడం కదా, ఆ టాపిక్ అంతటితో వదిలేస్తే అయిపోతుంది కదా. నాకైతే చాలా మనోవేద అనిపించేది మాత్రం, ఏంటి దేవుడు చూస్తా కూర్చున్నాడు ఏంటి అని బాధ వేస్తుంది. మొన్నటి వరకు అనుకున్నాం, బాధపడ్డాం, మీరు నేను దీని మీద చాలా డిబేట్ చేస్తాం, అయిపోయింది కొన్ని రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది నేను కూడా అంటాను, ఇప్పటి రాజకీయాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాకు. ఇద్దరి మీద అసహ్యం వేస్తుంది. రెండవది, దేవుడు త్వరగా కళ్ళు తెరవాలనిపిస్తుంది దీంట్లో. ఎందుకంటే ఎవరిది తప్పు అనే ఇక్కడ త్వరగా ఇది ట్రయల్ జరగాలి. నా దృష్టిలో అవసరమైతే దీనికోసం స్పెషల్ కోర్టు పెట్టేయండి, పెట్టేసి తేల్చండి. అది ఒక్కటి. ఇక్కడ వైసీపీకి క్లీన్ చిట్ ఇచ్చేసింది, సిట్ వీళ్ళ సిట్ ఇది. కానీ క్లీన్ చిట్ ఏమి ఇవ్వలేదు అంటున్నాడు నాయుడు గారు. సరే, ఆయన స్థాయి మరి ఆయన స్థాయి తెలివితేటలు పెరిగినాయో తగ్గినాయో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దాంట్లో కూడా ఇంకో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా ఉంది, దీంతో ఏం క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు కాదని క్లియర్ గా చూద్దాం. అది కూడా రేపు పొద్దున అది కాకపోతే అప్పుడు ఏం చెప్తారు, ఈయన క్షమాపణ చెప్తాడా? చెబితే దాంట్లో వాళ్ళు చెప్పింది తుది ఛార్జ్ షీటు. సప్లిమెంటరీ అని ఏమంటారంటే వీటిట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయి అనుకోండి, జడ్జి గారు దాన్ని కోట్ చేస్తారు, అప్పుడు దానికి సప్లిమెంటరీ యాడ్ చేయాలి వాళ్ళు. దాన్ని సప్లిమెంటరీ అంటారు. అంతేగాని తుది నివేదిక అని ఇచ్చారు అక్కడ, తుది నివేదిక అన్నారు. మేబీ ఇప్పుడు వీళ్ళు ఒత్తిడి చేస్తారేమో కేంద్రంతో, మీరు ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయండి అనేసి. అదే కదా, మరి అదేం చేస్తారో చూడాలి. దీని వెనక ఎవరున్నారు. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు, నిన్నటి వరకు అమ్మాయి కెమికల్ అంట, ఇందులో నాన్ వెజ్ ఏం కలవలేదు, ఇలా చెప్పే లేదు లేదు కలిసింది, నువ్వు తిన్నది పవిత్రం కాదు అపవిత్రమే అని చెప్తున్నట్టుంది పదే పదే మళ్ళీ గుచ్చుకొచ్చి. అనేది అదే, లడ్డూలో ఒక టీటీడీ చైర్మన్ హోదాలో ఉండి ఆ టీటీడీ పవిత్రతను దెబ్బతీయడం సులభమే. 5 ఏళ్ల పాటు ఆ దేవుడి కళ్ళ ఎదురుగుండా తప్పులు చేసినా ఆ దేవుడు పట్టించుకోలేదు. రాజకీయాల అవసరం కోసం 5 ఏళ్ల తర్వాత పదవులు మార్చాడు అని చెప్తే ఎట్లా ఉంటది? నాకు తెలిసి ఆ దేవుడి దగ్గర తేడా చేసిన వాళ్ళు తొందరగానే దెబ్బతింటారు. ఇలాంటి అంశాలతో హిందూ బ్యాంక్ ఓటు రాజకీయం చేస్తుంది కూటమి రేపు. ఇప్పుడు దేశంలో హిందుత్వ సెంటిమెంట్ బాగా ఉంది, దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ వేసిన ట్రైలే ఏంటంటే జగన్ ని బీజేపీకి దగ్గరికి పోనీయకూడదు, బీజేపీ దగ్గరికి రానియకూడదు. అక్కడ స్ట్రాటజీ అది. జగన్ ని హిందుత్వ ద్వేషిగా చూపెడితే బీజేపీ దగ్గరికి రానియదు. అలాగే చూపెట్టాలి అంటే వెంకటేశ్వర స్వామిని వాడారు, తర్వాత 2-3 ఇష్యూస్ వాడారు. ఫైనల్ గా వచ్చేటప్పటికి కేంద్రానికి ఇదంతా ఐడియా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఇది ఇట్లాగే ఉండిపోయేది. దేవుడి దయ వలన సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఈ నివేదిక తర్వాత ఒక మంచి జరిగింది ఏంటంటే, ఈ నివేదిక ఆధారంగా, ఈ నివేదికలో గనక పొరపాటున ఒక వైసీపీ నేతను అరెస్ట్ చేస్తే శాశ్వతంగా ఆ పార్టీకి సంబంధించిన అతిపెద్ద మైనస్ అయి ఉండే, శాశ్వతంగా ఆ పార్టీకి ఆ మచ్చ మిగిలిపోయి ఉండే. అది అప్పుడు వైసీపీ కూడా జవాబుదారీ అయ్యేది. ఎప్పుడైతే ఆ పార్టీ వాళ్ళని ఎవరిని టచ్ చేయలేదో ఆ విధంగా వాళ్ళ క్లీన్ చిట్ అయినట్టయింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చాలా రోజుల తర్వాత, నాకు తెలిసి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో కూడా జైల్లో ఉన్నట్టున్నారు, కానీ ఈసారి ఎక్కువ రోజులు ఉన్నట్టున్నారు దాంతో పోలి. 230 రోజులు, ఇప్పుడు మొన్న 238 రోజులు. అయితే ఒకటి సార్, అదొకటి ఆయన పరంగా ఒకటి, అలాగే లిక్కర్ స్కామ్ కేసులో వీళ్ళ ముగ్గురికే ఇప్పుడు బెయిల్ రావడం. కొద్ది రోజుల ముందే ఇదే దానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారిని విచారణకు పిలిచారు. ఓకే, ఆయన లోపల ఏం చెప్పారు, ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారని తెలియదు. తర్వాత వీళ్ళకి బెయిల్ రావడం, బెయిల్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆవేదభరితమైన వ్యాఖ్యలు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎలా చూడాలి అంటే, బేసిక్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది మిగతాది ఇప్పుడు దౌర్జన్యంగా మాట్లాడతాడు, లేకపోతే ఎవరి మీద దౌర్జన్యం చేశాడు అంటే నేను కూడా ఒప్పుకుంటా ఆ ఇష్యూలో. లిక్కర్ విషయంలో మాత్రం అతనికి ఒక ఇది ఉంది, అతని సెంటిమెంట్. నేను అక్కడ పని కూడా చేశాను కాబట్టి తిరుపతిలో. లిక్కర్ తాగడు అతను కానీ వాళ్ళ కొడుకు కానీ ఇద్దరు తాగరు. వాళ్ళ ఫాదరో ఎవరో సంథింగ్ వాళ్ళ ఇంట్లో లిక్కర్ వలన వాళ్ళ కుటుంబం నష్టపోయింది. దాంతో ఒక ఏహ్య భావాన్ని పెంచుకున్నాడు చెవిరెడ్డి. వాళ్ళ అబ్బాయి కూడా విదేశాల్లో చదువుకుని వచ్చిన వాళ్ళ అబ్బాయి కూడా లిక్కర్ తాగడు. లిక్కర్ పంచడానికి కూడా ఒప్పుకోడు. సాధారణంగా మనకి అక్కడ చిత్తూరు లాంటి చోట్ల లిక్కర్ లేకపోతే పన్నాడు, ఇతను ఒప్పుకోడు. ఈ కింద స్థాయిలో లీడర్లు అందుకని అతనికి తెలియకుండా మేనేజ్ చేసి ఇచ్చుకోవడం, అంటే డబ్బులు ఎంత ఇయ్యన్నా అని చెప్పి చేసుకున్నవి ఉంటే ఉండొచ్చు. బట్ మాక్సిమం అతను లిక్కర్ కి సంబంధించి అది ఉంటది. సరే, అది పక్కన పెట్టేద్దాం. బేసిక్ గా లిక్కర్ దాంట్లో అతిపెద్ద తప్పల్లా ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పినట్టు ఢిల్లీ లిక్కర్ కుంభకోణము దేనికి జరిగింది? ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ప్రైవేట్ చేసి
అప్పుడు డబ్బులు వస్తాయంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఏం జరుగుతుంది, బెల్ట్ షాపులు అవన్నీ జరుగుతున్నాయి కదా, ప్రభుత్వానికి మారిస్తే డబ్బులు ఎట్ట వస్తాయి? ప్రైవేటు మద్యం దుకాణాలకి ₹4 సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలు 30% వాటాలు, రేటు పెంచుకున్నందుకు ఇంత వాటా. సోషల్ మీడియాలో కాదు, డైరెక్ట్ గా టీవీలో కూడా వస్తున్నాయి కదా ఫోన్ వాయిస్లు, దేనికి ఎంత ఇవన్నీ. ఇది దిగజారుడో అది దిగజారుడో నాకు అర్థం కాల. ఇది దోపిడీనా అది దోపిడీనో నాకు అర్థం కాల. అప్పుడు ఖచ్చితంగా పేపర్ మీద రేటే అమ్మారు, నెంబర్ 1. నెంబర్ 2, తినాలనుకున్నోడు ప్రైవేట్గా ఉంచుతాడు కానీ ప్రభుత్వానికి ఇవ్వడు కదా, తీసుకోడు కదా. డిస్టిలరీలు ఇప్పుడు డిస్టిలరీలు ఇవ్వరా వీళ్ళకి డబ్బులు? ఎవరని నేను చెప్పను. డిస్టిలరీలు అప్పుడు కూడా ఇచ్చి ఉంటారు ఖచ్చితంగా, దాన్ని ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు కూడా ఇస్తారు. అప్పుడు ఇచ్చినోడు ఇప్పుడు ఇవ్వకుండా ఉంటాడా? వీళ్ళు వసూలు చేయకుండా ఉంటారా? కిందే తీసుకుంటున్న వాళ్ళు. కాబట్టి దాంట్లో కుంభకోణం ఎప్పుడు అవుతుంది? ప్రజల్ని దోచుకున్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది పెట్టినప్పుడు. డిస్టిలరీస్ ఏమైనా ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే డిస్టిలరీ నుంచి వీళ్ళు మందు తీసుకుంటుంది, వేరే డిస్టిలరీ ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళకి. దాన్ని ఇంక అందులోకి అదేంది అంటే, ట్రెండింగ్ టాపిక్స్ మీదన స్పీచ్లు ఇవ్వడం చంద్రబాబు గారికి అలవాటు. ట్రెండింగ్ టాపిక్లకు అనుగుణంగా కేసులు పెట్టడం ఇప్పుడు కొత్త మోడల్. ట్రెండింగ్ టాపిక్, హిందుత్వ ట్రెండింగ్ టాపిక్, తిరుపతి లడ్డు కేసు పెట్టండి. ఇప్పుడు అది సెంటిమెంట్గా ఉంటుంది, మనకు పడి ఉంటాయి ఓట్లు. ఇప్పుడు ట్రెండింగు కేజ్రీవాల్ లెక్కరు, కాబట్టి లెక్కర్ ఇక్కడ పెట్టేయండి. కాకపోతే అసలు దానికి దీనికి కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. అదేమో ప్రభుత్వ దుకాణాలని ప్రైవేట్గా చేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని కొల్లగొట్టింది. ఇక్కడేమో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, 7,000 కోట్లు నిర్వహించింది. 17,000 కోట్ల నుంచి 25,000 కోట్లు పెరిగింది. పెరిగినప్పుడు కుంభకోణం ఎందుకు వస్తుంది? పెరిగినప్పుడు కుంభకోణం అని ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు ఇవన్నీ ఏం చేశారు, ఓన్లీ టెక్నికల్ రీజన్స్ ఆధారంగా పెట్టుకొచ్చారు కేసు అంతా కూడా. ఏదో ఒక డిస్టిలరీ వాళ్ళు కూడా భయపడ్డారు చెప్పడానికి మాకు అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి బిగిన్ చేసి కథలు అల్లారు. అక్కడ ప్రాక్టికల్ గా ఏ ఒక్కటి నిలబడేటటువంటి పాయింట్ లేదు. చివరికి అన్నిటికంటే సిగ్గుచేటైన వ్యవహారం ఏంటంటే, ఆ రాజకేశిరెడ్డి డబ్బులు పట్టుకున్నామని చెప్పి బ్యాంక్ వాళ్ళు ఆ లెక్క తీసి బయట పెట్టమని చెప్పగానే తీసి కలిపేసేసాను అని రాత్రికి మార్చడం, అంతకు మించిన దారుణమైనటువంటి చండాలం ఇంకోటి లేదు అసలు. నీచాతి నీచమది అసలు, అసహ్యకరమైనటువంటిది. అక్కడే దొరికిపోయారు వీళ్ళు. మిగతా అన్ని ఒక ఎత్తు. 11 కోట్లు పట్టుకున్నాం అంటే సరే ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీయించండి అన్నాడు. తీయించండి అనగానే అర్జెంట్కి తీసుకెళ్ళి కలిపేసాం. అది కూడా ఏది, కోర్టు ఆర్డర్ ఇచ్చాక కూడా, కోర్టు ఆపేయని ఆర్డర్ ఇచ్చింది, స్టే ఆర్డర్ ఇచ్చింది, ఆపేయని ఆర్డర్ ఇచ్చింది, అయినా కూడా తీసుకెళ్లి కలిపేసామని చెప్పారంటే అక్కడ బుక్ అయిపోయారు, తప్పు చేశారు అన్నట్టు. నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇదంతా నడుస్తుందా చంద్రబాబు రెడ్డి కుటుంబం? వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా అది ఆయన ఊరికి సెంటిమెంటల్ గా వాడే ప్రయత్నం చేశాడు కానీ ఓన్లీ చెవిరెడ్డి అని ఏమి కాదు. వైసీపీలో కీ లీడర్లు అందరినీ జైలుకి పంపించాలి. ఇప్పటికే చాలా మంది వెళ్ళొచ్చారు. అలాగే పంపించడం అనేటటువంటి ద్వారా వైసీపీ అంతా క్రిమినల్స్ పార్టీ అన్నటువంటిది ఒకటి. రెండవది, జగన్ అప్పుడు అచ్చెన్నాయుడు, రవీంద్ర, ఇట్లాగా కొంతమంది సీనియర్ల మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు కదా, అతని పేరేంటి, చింతమనేని, ఇట్లాగా. కాబట్టి ఆ కసి ఉన్నది తెలుగుదేశం వాళ్ళలో. ఆ కసిని తీరుస్తానని చెప్పి హామీ ఇచ్చాడు లోకేష్ పాదయాత్ర సందర్భం. అంటే అప్పుడు కార్యకర్తలు అందరూ అన్న పాయింట్ ఏంటి, మీ నాన్న ప్రతిసారి చంద్రబాబు గారిని మేము నమ్ముకుంటే పదవిలో లేనప్పుడు ఆరోపణలు చేస్తాడు, మేము అవన్నీ పట్టుకుని రోడ్డు ఎక్కుతాము, పదవిలోకి వచ్చిన తర్వాత అవన్నీ టెక్నికల్గా కుదరలేని పొమ్మంటాడు, అసలు అడగడానికి కూడా మాకు సీనియడు, ప్రతీకారం తీర్చుకోకపోబట్టినే కదా వాళ్ళు అట్ట పెట్టిరేగిపోయారు రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి, మీరు మాకు ప్రతీకారం 14-19 మమ్మల్ని ఏమైనా తీర్చుకొని ఇచ్చారా అన్నారు. ఈసారి మీ కసి తీర్చుకుందరు కానీ, మీరు కులబొడి చేద్దరు కానీ అని హామీ ఇచ్చారు. దాంతోపాటు దొంగ కేసులు అన్ని పెట్టి లోపల వేపిచ్చేద్దాం వాళ్ళని చెప్పారు. ఇక్కడ కేసులు పెట్టట్లేదు, కులబొడి చేయడాలు ఇవన్నీ అయిపోయాయి. కాబట్టి వీళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయలేరు చెవిరెడ్డిలో ఇట్లాంటి. కాబట్టి గవర్నమెంట్ ద్వారా కులబొడి పిచ్చాలన్నటువంటి కోరిక. అది ఒక రకంగా ఏంటంటే సాడిస్టిక్ ప్లెజర్ తో ఉన్నటువంటి క్యాడర్ ని సంతృప్తి పరిచే కార్యక్రమం అది. ఈ కేసు అనే కాదు సార్, వైసీపీలో ఈ మధ్య కాలంలో వలంనేని వంశీ గారి దగ్గర నుంచి కానీ, పేరు నాని, జోగి రమేష్ వీళ్ళందరూ వెళ్ళొచ్చిన తర్వాత, ఇప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు. అంటే ఆ సైలెంట్ చేసే రాజకీయం కూడా ఏమైనా ఉంటుందా? అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు ఒకవేళ వస్తే వైసీపీ, అప్పటి వరకు ఇంకా వీళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్ అయినా
వాస్తవంగా సైలెంట్ గా ఉన్నోళ్ళని కూడా వేశారు. ఇప్పుడు వంశీ వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనఫీషియల్ గా వంశీకి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే నువ్వేం మాట్లాడక, అప్పుడు నీ జోలికి రాము లేకపోతే అని. కొడాలి నాని కూడా సైలెంట్ అయ్యారు మరి. ఆయనకంటే ఆయన హెల్త్ బాగాలేదు సైలెంట్ గానే ఉన్నాడు, అంటే ఆయన హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల. కాబట్టి ఇట్లాగా వీళ్ళు పైకి ఆ మొక్కలు చెప్తున్నారు కానీ సైలెంట్ అయిపోయారు. కాకపోతే మధ్యలో ఆ కేసు తీసేపించుకుందాం అని ప్రయత్నించేటప్పటికి క్యాడర్ నుంచి ఒక్కసారి ప్రెషర్ వచ్చేసింది. దాంతో మళ్ళీ అరెస్ట్ చేశారు వంశీని. మిగతా వాళ్ళిద్దరు తప్పించి నాకు సైలెంట్ అయిన వాళ్ళు ఎవరు కనిపించలే. చెవిరెడ్డి సైలెంట్ కాల, కాకాని గోవర్ధన్ రెడ్డి సైలెంట్ కాల, జోగి రమేష్ సైలెంట్ కాల. కాకాని గోవర్ధన్ రెడ్డి తర్వాత ఏం మాట్లాడారు? రోజు ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నాడు, అజిటేషన్ చేస్తున్నాడు, ధర్నాలు చేస్తున్నాడు ఆయన, మరింత అగ్రెసివ్ గా పోతున్నాడు ఆయన, ఏం తగ్గట్లేదు ఆయన. వంశీ ఒకడు అంటే నాని అరెస్ట్ చేయలేదు, పేరు నాని కూడా అరెస్ట్ చేయలేదు. మాట్లాడతాను జోగి రమేష్ అరెస్ట్ చేశారు కదా, అదే జోగి రమేష్ బయటకు వచ్చిందే మొన్న కదా, రాగానే వచ్చి మాట్లాడాడు. వచ్చి 2-3 రోజుల పాటు మాట్లాడుతూనే ఉన్నాడు అతను. అతను ఎక్కడ తగ్గట్లేదు, ఆగిపోలే. ఇంట్లో కూర్చుని పోయిన శాంతం వంశీ ఒకటే. కొడాలి నానినేమో అనారోగ్యం పాయింట్ మీద రావట్లేదు. వాళ్ళిద్దరు చెప్పి మిగతా వాళ్ళందరూ యాక్టివ్ గానే ఉన్నారు. లిక్కర్ కేసు వ్యవహారం ఒక రకంగా వీక్ చేసింది అనుకోవచ్చా వైసీపీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? లిక్కర్ కేసు అయితే అసలు ఏమాత్రం లడ్డు విషయంలో ఇప్పటికే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, డిఫెన్స్ లో ఉన్నారు వాళ్ళు అంతా. కానీ లిక్కర్ కేసులో అట్లా లేదు. లిక్కర్ కేసుని అయితే కార్యకర్త నమ్మడు, తటస్థుడు నమ్మడు. ఓన్లీ టీడీపీ వాడు నమ్ముతాడు, జనసేన వాడు నమ్ముతాడు. నేనైతే చెప్తున్నాను కదా, దాంట్లో వాళ్ళ నుంచి వచ్చి ఉండొచ్చు డిస్టిలరీస్, బట్ అది ప్రూవ్ చేసే కేసు కాదు ఇది. రెండవది, ఇప్పుడు కరప్షన్ తో పోలిస్తే అసలు అది కరప్షనే కాదు. అవును, ఎందుకంటే ఆధారాల కోసం సీరియస్ గా ట్రై చేస్తుంది సిట్ గానీ ఇప్పుడు ఈడీ ఏం లేదు, ఈడీ ట్రై చేస్తుంది నో డౌట్. ఈడీ మనీకి సంబంధించిన ఏమైనా పట్టుకోవడం, అంటే మనీ లాండరింగ్ జరిగింది అని అంటే కనుక సంబంధించి ఆధారాలు దొరికితే ఈ కేసులు ఇంకా ఉచ్చు బిగుసుకుంటదా? ఈడీ ద్వారా అయితే ఉచ్చు బిగుసుకుంటది, వీళ్ళ ద్వారా అయితే కనుక ఈ కేసు నిలబడతాం. సిట్ ద్వారా అయితే గీతే ఈడీ ద్వారానే అవ్వాలి. కాకపోతే ఈడీ ద్వారా అయ్యేటప్పుడు ఆ కన్సర్న్ ఎవిడెన్స్ దొరకాలి. సిట్ ఇచ్చిన ఆధారాల ద్వారా సాధ్యం కాదు. ఈడీ పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి, వాళ్ళకున్న సోర్సెస్ వాడితే పనిచేస్తుంది. నేను చెప్పినట్టు డిస్టిలరీల డబ్బులు మాత్రం ఖచ్చితంగా సంథింగ్ త్రూ బోగస్ కంపెనీల ద్వారా, సూట్ కేస్ కంపెనీల ద్వారా ఇలా ఏరు ఉంటాయి. అది అందరికి జనాలకి చేరేది కాదు, అది కన్సర్న్ చేరుతుంది. అంటే నిజంగా ఈడీ అంటే ఆస్తులు అటాచ్ చేస్తుంది. జగన్ గారి కేసు చూసుకుంటే అప్పుడు సూట్ కేసు కంపెనీ, ఇందులో కూడా కొన్ని నకిలీ కంపెనీల ద్వారా వెళ్ళినాయి అనేది. మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే, విజయసాయి రెడ్డి గారు ఇంకోసారి పిలుస్తారు, ఏం చెప్తారు? ఎవరి ఆస్తులు అటాచ్ చేస్తారు సీడీ ఒకవేళ పరిస్థితి వస్తే? ఏదైనా అన్ఐడెంటిఫైడ్ అమౌంట్ కనబడితే సీజ్ చేస్తుంది, కానీ ఉన్న ఆస్తులు ఏమి అటాచ్ చేయదు. అది అంటే దీని ద్వారా ఆస్తులు సంపాదించారు అట్లాంటిది ఏదైనా ప్రూవ్ అయితే అది ఇప్పుడు ఇందులో ఇప్పుడు చౌరెడ్డి గారిది ఉంది, ఆ డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టారు అన్నారు. నిజంగా అది నిజమైతే చౌరెడ్డి గారి దగ్గర నుంచి ఈడీ మనీ లాండరింగ్ జరిగింది, దగ్గరికి డబ్బులు వచ్చినాయని ఎలాగా ప్రూవ్ చేయగలుగుతుంది? సిట్టు కేసేసింది, సిట్టు సీజర్ పెట్టింది చెవిరెడ్డిది ఆస్తులు, అంటే అది ఈడీ తీసుకోవట్లా, ఈడీ ఆస్తులు కౌంట్ చేయట్లేదు. సిట్టు ద్వారా ఏం చేశారంటే, ఇప్పుడు అసలు ఇది లిక్కర్ కేసు వీళ్ళు బయటికి తీసిన రీజన్ ఏంటంటే వీళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బేయడానికి. అది జగన్ అనేవాడు ఆర్థిక మూలాలు దెబ్బేయడానికి 2014 ముందే అతని మీద కేసులు పెట్టి అతని ఆస్తులన్నీ ఫ్రీజ్ చేశారు. ఆ ఫ్రీజ్ చేయడం వల్ల 14 చేతిలో డబ్బులు లేవు. చివరికి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చాడు, నమ్ముకున్న వాళ్ళు పోయి ఇచ్చేటప్పటికి అది దెబ్బతిన్నాడు. అప్పుడు తర్వాత కేసీఆర్ సహకారంతోనో ఏదో చేశాడు, మొత్తం మీద డబ్బులు సమకూర్చుకున్నాడు. 14-19 డబ్బులు బాగానే ఖర్చు పెట్టాడు. 19 ఆ తర్వాత డబ్బులు బాగానే సంపాదించుకున్నాడు, ఏదో రీపే చేసినట్టున్నాడు అది కేసీఆర్కి కానీ మిగతా వాళ్ళకి కానీ. మొన్నటిసారి డబ్బులు టీడీపీ దగ్గర లేవు, వీళ్ళు పంచుకున్నారు, వీళ్ళు బాగానే పంచారు, కానీ దెబ్బతిన్నారు. బేసిక్ గా ఈ మనీకి సంబంధించినటువంటి మ్యాటర్స్ విషయంలోనే తేలాలి పొద్దున రాబోయే రోజులు. ప్రస్తుతం మనీ మ్యాటర్స్ పరంగా అయితే గనక ఇలాగ జగన్ ఎట్టయితే ఫైనాన్షియల్ గిరికిచ్చారో అట్లాగే లీడర్లు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, అప్పటికి విజయసాయి రెడ్డి మీద కూడా ఇలాకుంది కాబట్టి విజయసాయి రెడ్డి, ఇట్లాగా సుబ్బారెడ్డి, ఇట్లా అందరికి సంబంధించి జగన్ అడిగితే కావాలంటే 50 కోట్లు 100 కోట్లు ఆస్తిని తీసి ఎదురుగుండా పెట్టగలిగే వాళ్ళందరినీ బ్లాక్ చేసేస్తున్నారు.
తద్వారా రేపు ఆర్థిక మూలాలు అప్పుడు ఈ కేసు ఏదో శిక్ష పడాలి ఇది చేయాలని ఫీలింగ్ ఏం కాదు. జగన్ పేరు చెప్తే భయపడి పారిపోవాలా. జగన్ అంటే జగన్ తో మనం ఉంటే డేంజర్ రా అని అనుకోవాలి. కార్యకర్తలు పారిపోవాలా. అలాగే తటస్థులకి అతని మీద నెగిటివ్ తీసుకొచ్చే పని ఎలాగో వాళ్ళ మీడియా చూసుకుంటది. ఈ ఓవరాల్ గా ఆర్థిక మూలాలని దిగ్బంధించడానికి వేసిన ఎత్తుగడ కేసు. అది రేపు ఎన్నికల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది వైసీపీ మీద, ఇది కేసు పరంగా చూపించకపోయినా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏ మచ్చ లేదు మనమే చాలా సార్లు అనుకున్నాం ఇంతకు ముందు. ఇప్పుడు ఆ లేని మచ్చలు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తెచ్చి పెడుతున్నారా? ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన చూస్తూ ఉంటే ఇందులో ఇప్పుడు రోజుకో వీడియో రిలీజ్ అవుతుంది. కాసేపు ఏమో లేదా అమ్మాయి దొరికేసింది అంటున్నారు, అమ్మాయి కావాలని ట్రాప్ చేసింది అంటున్నారు. ఇంకా దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఆ పరిస్థితి వస్తే ఇటువంటి ఆయన ఎలా డిఫెండ్ చేయగలుగుతారు? బేసిక్ గా ఒకటి, అందులో పవన్ కళ్యాణ్ పాత్ర లేదు, జనసేన పాత్ర లేదు. కాకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఏదో యాక్షన్ అయితే ఉండాలి కదా. నేను అనేది ఇది వ్యక్తిగతమైన వ్యవహారం, అతని వ్యక్తి సంబంధం. ఇప్పుడు మనం ఇదివరకు చెప్పినప్పుడు కూడా అంబటి రాంబాబు వీళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ పేరు వస్తుంది. కానీ జగన్ ఏమన్నా నువ్వు వెళ్ళి దాంతో మాట్లాడిట్ట అంటాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా అంతే, మనం ఫెయిర్ గా మాట్లాడుకునేది. వ్యక్తికి ఉన్నటువంటి దుర్బుద్ధి దాని వల్ల జరిగింది, ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అవుతుంది ఆ విషయం. ఇక్కడ ఎలాగ లీడ్ చెయ్యాలో మాత్రం దీనికి అవగాహన ఫెయిల్ అయింది. ఇందులో పవన్ కళ్యాణ్ లీడర్షిప్ ఫెయిల్యూర్. పవన్ కళ్యాణ్ మిగతా వాటిలో లీడర్. ఈ విషయంలో తను ఏమైపోయిందంటే తనే చేసిన ఆరోపణలకి ఏం చెయ్యాలో అన్న దగ్గరన రెండిటి మధ్యన స్ట్రగుల్ తను ఫీల్ అయ్యాడు. అదేదో చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో పాట టైప్ లో ఆయనే న్యాయమా అన్యాయమా అనేది తేల్చుకోలేకపోతున్నాడు. బేసిక్ కరెక్ట్ అమ్మాయి ట్రాప్ చేసింది అనుకుందాం, అప్పుడు మరి అంబటి రాంబాబుని ట్రాపే అంటారు, అవంతి శ్రీనివాసరావుది ట్రాపేగా, మాధవ్ది ట్రాపే కదా, విజయసాయి రెడ్డిది కూడా ట్రాపేగా. విజయసాయి రెడ్డి కూడా ట్రై చేశారు కదా ఎవరు అమ్మాయి. తర్వాత ఎవరు మొత్తం 4-5 జరిగింది. వాళ్ళలో ఏ ఒక్క అమ్మాయి వచ్చి అన్న కంప్లైంట్ పెట్టిందా? ఒక్క అమ్మాయి అన్న కంప్లైంట్ పెట్టకపోయినా ఈయనే రచ్చ చేశాడు కామాంధులని. పెట్టలేదు అక్కడ ఎక్కడ కంప్లైంట్. ఏ అమ్మాయి వాళ్ళు మాట్లాడింది శృంగారభరిత సంభాషణ. అది అవును, శృంగారభరిత సంభాషణ. ఆ వయసులో మాట్లాడచ్చా మాట్లాడకూడదా, నైతికమా అనైతికమా, ఈ కాన్సెప్ట్ నడుస్తుంది. ఆ పదవిలో ఉండి చేయొచ్చా, ఆ పదవిలో ఉండి చెయ్యొచ్చా చేయకూడదు అంటే వ్యక్తిగతంగా చేసుకుంటే తప్పే కాదు. కాకపోతే ప్రజాప్రతినిధి కాబట్టి వ్యక్తిగతంగా చేసుకుంటే తప్పు కాదు యాజ్ పర్ లీగల్ గా. వ్యక్తిగతంగా పెళ్ళైన వాళ్ళు అయినా సరే కాపురాలు ఒకటి పెళ్ళాం ఇంకోటి భర్తతో కాపురం చేయొచ్చని కోర్టులో ఆర్డర్లు ఇస్తున్నాక మైనారిటీ తీరిన తర్వాత వాళ్ళ ఇష్టం అని అవసరమైతే నువ్వు మళ్ళీ నీ కడుపు వస్తే కూడా నీ భర్తే బాధ్యత అని కూడా కోర్టులు తీర్పులు ఇచ్చేసి. కాబట్టి ఆ దరిద్రం ఉంది కాబట్టి చట్ట ప్రకారం ఏ కేసు లేదు. లివింగ్ రిలేషన్ తప్పు కాదు అంటున్నట్టు అది. కాబట్టి లీగల్ గా ఆస్పెక్ట్ అయితే ఏం కాదు, ఎథికల్. ఆ ఎథికల్ ఎందుకు? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రైట్ చేశాడు కాబట్టి. అలా రైట్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఇందులో ఏం ఆన్సర్ చేయాలా? ఇప్పటిదాకా అయితే కాస్త రెస్పాన్సిబుల్ గా చేసుకొచ్చాడు. లైక్ జానీ విషయం వస్తే పక్కకు పెట్టాడు. అతను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ హడావిడి చేయట్లేదు. శాంతం పక్క వెళ్ళిపోయి తన పని ఏదో తన ఉద్యోగం ఏదో తను చేసుకుంటున్నాడు. కిరణ్ రాయల్ని బహిష్కరించామన్నారు, అమ్మాయి తర్వాత సెటిల్మెంట్ అయిపోయిందని చెప్పింది, జరిగిపోయింది. కిరణ్ రాయల్ ఇప్పుడు జనసేన ప్రతినిధిగానే ప్రశ్నలో మాట్లాడుతున్నాడు. అంతేగా మాట్లాడుతున్నాడు ఆయన ఈ మధ్యన. మరి ఎలాగ నువ్వు ఎలా అలౌ చేసావు? మా సంబంధం లేదన్నాం కదా అని ఏమైనా చేశాడా? వదిలేశారు, లైట్ తీసుకున్నారు, అయిపోయింది కదా అమ్మాయి సెటిల్ అయిపోయింది కదా అంటే ఆ మాట చెబితే వైసీపీ వాళ్ళు కూడా సెటిల్ చేసుకుంటారు కదా. అసలు సెటిలే చేసేసుకున్నారు, వాడి మీద ఎవడు కంప్లైంట్ ఇవ్వాల, అంతే కదా. అసలు కంప్లైంట్ ఇవ్వాల, కంప్లైంట్ ఇయ్యని దాన్ని స్కామాంధులు. ఇప్పుడు వీళ్ళేమో హనీ ట్రాప్ గురైన వాళ్ళు, కుట్రలు. ఎవడుకో ఇప్పుడు వెళ్ళి జగన్ చెప్తే ఆడు మాట్లాడా, జగన్ చెప్తాడు చేయి కోసుకున్నాడా, జగన్ చెప్తే అమ్మాయి నువ్వు రా అన్నాడా, జగన్ చెప్తే తీసుకెళ్లి కడుపు చేశాడా, ఏం మాట్లాడతారు? మనం కొంచెం సంస్కారయుతంగా. ఇప్పుడు అమ్మాయిలు రైట్, ఆ అమ్మాయిలే రోడ్డు మీదకి వచ్చారు. ఈ గొడవ జరిగాక అమ్మాయికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చాడు కిరణ్ రాయలు. గొడవ జరిగాకనే కదా అతంది
ఇష్యూ నడిచింది. ఇది బయ ఇంతకు ముందు జానీది అవును. కోర్టు జైలు కూడా అయింది కదా, అరెస్ట్ జైలు కూడా. ఇప్పుడు ఈ అమ్మాయిదే ఉంది. అమ్మాయి పెళ్ళయింది, విడాకులు కూడా తీసుకుంది. ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది, అవతలోడు ఐ లవ్ యూ చెప్పాడు, ఈ అమ్మాయి చెప్పింది. అంతకు ముందే రేప్ చేశాడు అంటది. అది రేప్ కాదు, అమ్మాయి ఇష్టపడే వచ్చింది. అమ్మాయి ఇష్టపడే వస్తే పడుకోవడానికి ఈడేమన్నా మన్మధుడా? పోని ఏమన్నా మన్మధుడా ఎగబడి రావడానికి? అప్పుడు హనీ ట్రాప్ చేసింది. ఎవడు పడమన్నాడు నిన్ను? ఎవడు పడమన్నాడు నిండు? ఇప్పుడు పెట్టావు కేసు, ఆ రోజు పెట్టాలి. ఏదో నన్ను అమ్మాయి ఎండబడుతుంది అప్పుడు నువ్వు అప్పుడే శ్రీరామచంద్రుడు అయ్యేవాడు. అదే కదా, తాటకిని అడ్డుగట్ట చేసినటువంటి శ్రీరామచంద్రుడు అయ్యేవాడు. అంతే కదా. కానీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వీడియోలన్నీ అమ్మాయి తీసుకుంది. పోనీ ఎవరికి తెలియదా? ఇక్కడ మేనేజ్ ఎక్కడ ఫెయిల్ అయ్యిందంటే టీడీపీ వాళ్ళు అయితే ఆదిమూలం జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నాడు, తర్వాత నజీర్ జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నాడు, పార్టీ వెనక నుండి సపోర్ట్ చేసింది, జాగ్రత్తగా సెటిల్ చేసుకున్నాడు. ఇక్కడ అట్లా సెటిల్ చేసుకోవడం జాతకాల. అది మరి లోపం పార్టీదా? ఎందుకంటే ఆయన ఎవరో తాళ్ళూరు రాము చూశాడట, ప్లస్ నానాజీనో తాతాజీనో సంథింగ్ ఆయన చూశాడట. ఇద్దరు ఫోన్ లో మాట్లాడి కూడా అమ్మాయి పెడుతుంది. అంటే పార్టీకి ముందే తెలుసు. ఇప్పుడు పవన్ నే పాడు చేశారు వీళ్ళు. పవన్ ఇట్లాంటి ఇష్యూలో ఏమనాలా? తెలుగుదేశం ఎంత హుందాగా ప్రవర్తించింది, వైసీపీకి జాతకాల ఆ విషయంలో. జనసేన అదే తెలుగుదేశం హుందాగా ప్రవర్తించింది. మీద ఆరోపణ రాగానే ముందు విచారణ కమిటీ వేసింది, వాళ్ళ పక్కన ఉన్న మంది. ఆ తర్వాత కేసు క్లోజ్ అయ్యేటట్టు చేసుకుంది. వాళ్ళు యథావిధిగా పనిచేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఎందుకు వచ్చింది? అది ఎందుకు జాత కాలేదు? ఇది కూడా చేస్తే ఆయన హుందాతాన్ని నిలబడే. రెండవది, యాగ్రెసివ్ అటాక్ చేస్తున్నారు అమ్మాయిల్ని, అది తప్పు. అమ్మాయిల క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. అమ్మాయిలేమో వ్యభిచారులు, అబ్బాయిలేమో శ్రీరామచంద్రులా. ఏం పద్ధతి అది? అంటే ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. కాకపోతే అప్పుడు దాన్ని కొంచెం ఓవర్ గా విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు కూడా వాడారు దాన్ని, బంతి చామంతి పువ్వంతి అవంతి అని. అంటే అలాగే అంబటి రాంబాబు గారిని చేశారు. ఇప్పుడు మందాక వచ్చింది కదా, అది ఇప్పుడు నోరు విప్పకుండా ఉండడం ఇదే రాజకీయం. నేను అంటుంది అదే, ఆయనకి ఇక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. లేదంటే రాజకీయాల్లో కూడా సస్పెండ్ చేసి పక్కన పెట్టాము, మేము అట్ట కామాంధుల్ని యాక్సెప్ట్ చేయమన్నాడు అనుకోండి, ఆయన స్ట్రేచర్ పెరిగేది. ఆయన స్ట్రేచర్ అద్భుతంగా ఉండేది. లేదంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మి సీట్లు ఇస్తే ఆయన పరువు తీసేస్తున్నారా వీళ్ళందరూ? నేను అనేది రాజకీయాల్లో ఇలాంటి అవగాహన ఇప్పుడు వస్తుందా? అది ఎప్పుడు ఉపయోగపడుద్ది అంటే, ఈయన నోరు తెరిచి మాట్లాడి ఫస్టే కమిటీ వేశారు కదా, ఆ కమిటీ వేసారు, అది బాగుంది. కమిటీ వేయడం వరకు అది ముందు రోజునే చేయాల్సి ఉంది. అమ్మాయి ఇష్యూ బయటికి ఓ రోజు గ్యాప్ తో చేశారు, అక్కడే ఒక గ్యాప్ వచ్చింది. రెండోది, పవన్ కళ్యాణ్ కెమెరాలు అడిగినప్పుడు సమాధానం చెప్పాలా? ఎస్, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే ఎంక్వైరీ చేయమన్నాను, చేస్తున్నారు, చర్యలు తీసుకుంటాం, మేమేం కామాంధులు ఏమి ప్రోత్సహించాం అన్నాడు అనుకోండి, హుందాగా ఉంటుంది. ఎంత హుందాగా ఉండేది. హుందాతనం లోపించింది. రెండవది, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వీళ్ళు మాట్లాడడం ద్వారా ఏంటి, వీళ్ళు ఇదివరకు వాళ్ళని సైకోలు అన్నారు, వీళ్ళని ఏమనాలా? శాడిస్ట్లు అనాలా? వాళ్ళు సైకోలు అయితే వీళ్ళు శాడిస్ట్లు అనాలా? ఎంత దారుణంగా అవమానిస్తున్నారు అమ్మాయిని. అమ్మాయి కొలట, ఈడేదో మేధావి అన్నట్టు. ఇద్దరి తప్పు లేకుండా జరగదు. వీడిని ఎందుకు మీరు డిఫెండ్ చేస్తారు? అదే ఉంటే వాళ్ళు సాక్షికి వెళ్ళింది అమ్మాయి అంటే, సాక్షి ఏంది అందరి దగ్గరికి ముందు మాట్లాడింది, ఎవడు వేయలేదు, నీ పార్టీ ఆఫీస్కే మాట్లాడా, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడా, మీరు ఎవరు పట్టించుకోని తర్వాత కదా. ఇంతకు ముందు సార్ పృథ్వీరాజ్ గాని, మాధవ్ గాని, వీళ్ళన్నీ అప్పట్లో లైవ్లు, సాయంత్రం డిబేట్లు అంతే నడిచింది. ఇప్పుడు అదే మీడియా ఈ అంశాన్ని భుజాన్ని వేసుకుంటుందా అనిపిస్తుంది. నీచ మీడియా, నీచాతి నీచ మీడియా, ఇది వాళ్ళల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క టైటిల్ వరకు వస్తుంది. సంస్కారం ఎప్పుడో చచ్చిపోయినటువంటి విషపురుగులవి, సమాజాన్ని విధ్వంసం చేసేటటువంటి రాజకీయ స్వార్థాల కోసం జర్నలిజాన్ని చంపేసినటువంటి హంతకులు వాళ్ళు. వాళ్ళకి ఇంకా వాళ్ళని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. దాంట్లో సాక్షి కూడా ఉంది. సాక్షి ఏం నిజాయితీగా లేదు. సాక్షి మొదటి నుంచి రాజశేఖర్ బొమ్మ పెట్టుకుని నేను రాజకీయ పార్టీ ఛానల్ ఓపెన్ గా ఉన్నారు. వీళ్ళేమో ముసుగేసుకున్నటువంటి జర్నలిజం, ముసుగేసుకున్నటువంటి రీచం. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
అంటే దీనికి ఇంకా ముగింపు అనేది పడాలి, రేపొద్దున ఇలాంటి బయటికి రాకూడదు, జరగకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఒక వార్నింగ్ గానీ ఒక యాక్షన్ గానీ ఉండాలి. ఏం ఉండదండి. బేసిక్ గా ఒకటి ఎట్లా ఉంటది అంటేనండి, ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు మనం పొజిషన్ ని బట్టి వెంటబడేవాళ్ళు ఉంటారు. పొజిషన్ ని బట్టి వెంటబడేవాళ్ళు ఉంటారు. అవును. చిన్న చిన్న పొజిషన్ లో ఉన్నోళ్ళు వెంటబడేవాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా. ఒక్క పాయింట్ లో మనల్ని ఎంత జాగ్రత్తగా చెక్ చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. నాకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరినప్పుడు ఫేస్బుక్ ని ఇప్పుడు కేవలం ఒక పోస్ట్ పెట్టి వదిలేస్తాం. గుడ్ మార్నింగ్ పోస్ట్ పెట్టేసి, శుభోదయం పోస్ట్ పెట్టి వదిలేస్తాం. ఏదో ఎందుకంటే నేను అనుభవించాను. ఫేస్బుక్ లో నుంచి ఫస్ట్ స్టార్టింగ్ లో సార్ ఇట్లా కావాలంటే సరేనమ్మా నువ్వు హెచ్ఆర్ని కలువు అన్నావు అనుకోండి, మీ ఎంతకైనా నేను రెడీ సార్ అనేసి చివరికి ఒక అమ్మాయి మాత్రం పెట్టింది అనమాట. మీ గురించి నేను వేరేగా అనుకున్నాను, మీరు నేను అంటే రూల్ ప్రకారం మీరు కష్టపడండి, సంపాదించుకోండి ఉద్యోగం, ఇక్కడ ఏ రికమెండేషన్లు పనిచేయవు మా మేనేజ్మెంట్ దగ్గర, అలాగే మీ ప్రతిభని బట్టి ఉద్యోగం వస్తుంది, జీతం కూడా నేను రికమెండేషన్ ఉండదు, మా చేతుల్లో ఉండదు, వాళ్ళు ఇచ్చే స్కేల్ ప్రకారమే ఉంటది అన్న తర్వాత ఏమైనా నేను రెడీ అండి అంటే అట్లాంటిది ఏం వద్దమ్మా అన్నాక మీ గురించి విన్న దాని ప్రకారం చూస్తే కంప్లీట్ డిఫరెన్స్ అండి ఇది. ఆ తర్వాత ట్రాప్లు అనేకం జరిగింది. ట్రాప్లు ఎప్పుడు కూడా నేను అందుకనే మాక్సిమం జాగ్రత్త పడుతుంటా. ఆఫ్టర్ ఆల్ నా స్థాయి ఎంత, వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలరు, లగ్జూరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, కాబట్టి ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ చోరీ అనే ఒక పదం చంద్రబాబు నాయుడు గారిని కూడా భయపెడుతుందా? వైసీపీకి అది బాగా క్యాష్ చేసుకునే అవకాశం అయ్యిందా ఈ మధ్య కాలంలో? ఒక్కటండి, ఇది ఎట్లా ఉంటదంటే చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, అలా మీడియా అనేది హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఓ బిల్డింగ్ కట్టింది చంద్రబాబు, మిగతాది మొత్తం కట్టింది రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్. ఇవాళ ఉన్న బిల్డింగ్లన్నీ కేసీఆర్ వచ్చాకను రాజశేఖర రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసే వీళ్ళ టైంలో కట్టినాయి కదా. ఈయన ఉన్నప్పుడు కట్టింది అదొకటి టవర్స్, ఆ తర్వాత ఈయన ఎప్పుడు అధికారంలోకి రాలేదు, కానీ హైటెక్ సిటీ నేనే కట్టానండి, ఎందుకంటే నేనే ఆలోచన అంటాడు, ఆలోచన అయింది కానీ క్రెడిట్ ఈయనే తీసుకుంటాడు. అదేమంటే ఆ బిల్లు శంకుస్థాపన చేసినోడు కాదు, ఫస్ట్ నేను పెట్టాను కాబట్టి అది మళ్ళీ మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ ఇదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాని పేరేంటి ఫ్లైఓవర్, విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్, బెన్సిరెడ్డి ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈయన వల్ల కాలేదు కదా, పూర్తి కాలేదు కదా, గొడవలు కూడా అయినాయి కదా, జగన్ వచ్చి పూర్తి చేశాడు కదా, మరి క్రెడిట్ జగన్కి ఇస్తారా? మాదే క్రెడిట్ అంటారుగా, చంద్రబాబు విజన్ అని అంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజు ఆ రోడ్డు గురించి చెప్తున్నారు, బైపాస్ రోడ్డు కాజా నుంచి అక్కడ కలిపిన రోడ్డు, అది ఎవరు అసలు ప్లాన్ చేసింది? జగన్మోహన్ రెడ్డే కదా. అసలు అది కడుతుంది ఎన్హెచ్ఐ, నేషనల్ ప్లాన్ చేసింది ఈ రూట్ అన్నది జగనే కదా, మరి క్రెడిట్ ఇస్తారా? వాళ్ళకి అది ఒక అలవాటు అంతే, జరిగే మంచి మాది, చెడు ఎదురోడిది, దాన్ని వాళ్ళకి సంబంధించిన మీరు ఇది ఎట్లా ఉంటదంటే సంప్రదాయబద్ధమైనటువంటి కేడర్ వాళ్ళకు ఉంటారు. అసలు పార్టీ నుంచి ఒక మ్యాటర్ వస్తే ఇక అది అలాగ మింగేస్తారు, అలాగే ఆలోచిస్తాడు వాళ్ళు, రెండవ ఆలోచన కూడా ఉండదు. అది కార్పొరేట్ కళాశాలల్లో పాఠ్యాంశాలు చదివే పిల్లలు ఎట్టయితే 2 రోజులు 6 అని గనక పొరపాటున అచ్చు తప్పు వచ్చి రాస్తే అదే చదువుతాడు, అవసరమైతే పేక్ కోసుకుంటానికి రెడీ ఉంటాడు. మా స్కూల్లో అంతే చెప్పారు, 2 రోజులు 6 కావాలంటే నువ్వు ఆల్ఫా దీంట్లో అంకగణితంలో మార్చి అంటారు. అట్లాగ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అలాంటి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళకి అట్లా లేరు. వీళ్ళు ఏంటంటే 40-50 ఏళ్ల పార్టీ, కాబట్టి మీరు మన పార్టీ బాగుండాలంటే మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు చూడండి, ఆ ఫీలింగ్ ఉండాలి, నేనేం చేసినా రైట్ అనుకోవాలి అని. ఈయనకి అది చూసినే వచ్చింది నేనేం చేసినా రైట్ అని. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు అనడానికి లేదు, ఇక్కడ జరుగుతుంది.
కానీ రీసర్వే లాంటి విషయాల్లో నిజంగా క్రెడిట్ చోరీయా, లేదు అంటే కేంద్రం చెప్పింది కాబట్టి చెయ్యక తప్పదు, చేస్తుంటే దాని క్రెడిట్ చోరీ అంటున్నారు. బేసిక్ గా రీసర్వేలో వచ్చిన లోపం ఏమో జగన్మోహన్ రెడ్డి దాటి, అదే దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమో చంద్రబాబు దాటి. దాన్ని వాడుకున్నారు కదా ఎలక్షన్ ముందు బాగా. అదే అంత చేసిన వాళ్ళు మీ భూములు ప్రభుత్వం నేను ఆ రోజున కూడా చెప్పాను, రీసర్వే అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ స్కీమ్. అవును. దేశంలో ఎవడు అమలు చేయకముందే ఫస్ట్ అమలు చేసినోడు జగన్. అవును. యోగి కూడా ధైర్యం చేయలే. ఎందుకంటే భూమి అనేది వివాదంతో కూడి ఉంటది. ఇప్పుడు మీరు పూల కొట్టు దగ్గరికి వెళ్ళండి, పూల కొట్టు దగ్గర చిన్న పిల్లల్ని కూర్చోబెడుతుంటారు, మూరలు అమ్మే చోట, విడిపూలు అమ్మే చోట పెద్దోళ్ళు కూర్చుంటారు. ఎందుకని? అట్లాగే పాత రోజుల్లో గొలుసు తాడు కొలత ఉండేది. బ్రిటిష్ టైంలో కొలతలు గొలుసు కొలత, తాడు కొలత. అప్పుడు ఈ మీటర్లు లేవు. అంటే ఓ తాడు కట్టి ఆ తాడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది, మనోడు అనుకోండి కొంచెం లూజ్ చేస్తారు, కొద్దిగా ఎక్కువ తాడు వస్తుంది, ఎక్కువ భూమి వస్తుంది. మనోడు కాదనుకోండి సాగదీస్తాడు, ఆ టైట్ లో ఓ 2 గజాలు పోద్ది. ఆనాటి సర్వే విధానం అది. 100 సంవత్సరాల క్రితం చేశారు ఆ సర్వే. దాని వల్ల ఏమవుతుంది, ఇవాళ రీసర్వే చేస్తే ఇందులో 2 గజాలు అవతలకు పోద్ది, అందులో 2 గజాలు అవతలకు వస్తుంది. ఇది సర్వేలో ఉన్న లోపం. ఇప్పుడు డ్రోన్లు డిజిటల్ అన్ని వచ్చేసినాయి కదా. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే యూ షుడ్ డిజిటలైజ్ ఇట్, అంతే. అలాగా ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా వస్తాయి, తేడాలు వస్తాయి. అలా వచ్చినాయి 8 లక్షలు సరిహద్దులు. చేసింది 6800 గ్రామాలు పైలట్ ప్రాజెక్ట్. దాదాపు 60-70 లక్షలు చేశారు. 60-70 లక్షల్లో 8% అంటే 10% వచ్చింది. 10% అనేటటువంటిది కామన్. అది నీకు ఏ వ్యవహారంలో నువ్వు ఇప్పుడు పెడుతున్నావు కదా. ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయానికి వస్తున్న వాళ్ళందరూ ఏంటి, జనసేన కార్యాలయం దగ్గరికి వస్తున్న వాళ్ళందరూ ఏంటి, భూమి అనగానే వీళ్ళు ఏమంటారు, అది జగన్ గాడి వాళ్ళేనమ్మంటారు. అంతే తప్పించి అది నీ చేతిలో లేని పరిష్కారం. అసలు భూమి గొడవలే లేకపోతే సివిల్ కోర్టులు ఎక్కడ తెచ్చినాయి, లాయర్లు ఎక్కడ ఉన్నారండి? లాయర్ల కేసులు 100కి 98 సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు 2%, 3% ఉంటాయి. అంతే. 95-98% ఇవే ఉంటాయి సివిల్ కేసులు. అందులో మాది 2 గజాలు ఎక్కువ కలిసింది, వాడు 4 గజాలు ఎక్కువ కలుపుకున్నాడు, మా పొలం కాయతు వాడన్నాడు. ఇది వాళ్ళు జగన్ వచ్చాక వచ్చిందా? చంద్రబాబు ఉన్నప్పుడు సివిల్ కేసులు లేవా? అంత ముందు లేవా? దాన్ని ఆచరణలో పెట్టమంది 2018లోనే. 2018లో పెట్టమంటే అప్పుడు బాబు గారు బియ్యం చేసి భూదార్ కార్డ్ అని ఒకటి ఇచ్చాడు. భూదార్ కార్డ్ మొన్న మంత్రి గారు చెప్పాడు కదా, అనగానే సత్యప్రసాద్ బొమ్మ చూపెట్టాడు. ఎస్, మరి అప్పుడు రీసర్వే తప్పెట్టయింది. రీసర్వే చేసింది నువ్వే కదా, స్టార్ట్ చేసింది. బట్ ఈ లిటిగేషన్స్ వచ్చినాయి వీళ్ళకి, రాగానే పారిపోయారు, ఆగిపోయారు. జగన్ ఏమో అధికారంలోకి రాగానే చేయకుండా లాస్ట్ 2 years లో చేశాడు. ఎందుకంటే వీళ్ళట చెయ్యట్లేదని కేంద్రం ప్రోత్సాహం ప్రకటించింది. 2 రకాల ప్రోత్సాహం. 400 కోట్ల కోసం కాదు చేసింది జగన్, 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తానండి. ఇలా చేసినాడు కేంద్రం. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం అంటే ఇప్పుడు నిన్న వీళ్ళే రాశారు కదా, ఆర్థిక సర్వే లెక్కలు, ఆర్థిక లెక్కల ప్రకారం ఇంత అప్పు ఉంది అంత అప్పు ఉంది అనేసి. ఆ దాంట్లో కూడా మళ్ళీ 4.5 లక్షలేని తేలింది ఈనాడు వార్తలోనేమో, ఫ్రంట్ పేజీలోనేమో అప్పుల భారం ఎప్పటి నుంచి, అది కాంగ్రెస్ టైం నుంచి ఇప్పటిదాకా కలిపి 4,50,000 రిజర్వ్ బ్యాంక్ బాండ్లు. వార్త లోపల రాశాడు 14.5 లక్షల కోట్లని ఇప్పుడు బ్యానర్ రాస్తాడు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా చెప్పింది 4.5 లక్షల కోట్లు వార్తలో రాస్తాడు. పచ్చి దగా, పచ్చి మోసం. అట్లాంటిదే ఇది కూడా. బేసిక్ గా ఏంటంటే ఆ లోను 10,000 కోట్లు 20,000 కోట్లు వడ్డీల కింద ఇవ్వాల్సి, 20,000 కోట్లు ప్రతి ఏడాది అవుతుందని దాంట్లో ఈనాడే రాసి, ఆ 20,000 కోట్లు దాదాపు 10,000 కోట్లు వడ్డీకే పోతాయి. కేంద్రం ఆ డబ్బులు కనుక ఇస్తే 10,000 కోట్ల నెలకు మిగిలిన ఏడాదికి మిగిలినట్టే కదా. అది తీసుకొచ్చి ఇంకో బటన్కి పెట్టుకునేవాడు. అది కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రయోజనం పొందుతుంది కదా, రేపు కేంద్రం డబ్బులు ఇస్తుందా? ఈ కేంద్రం ఇస్తుంది 450 కోట్లు ఇచ్చేస్తుంది దీనికి ఇన్సెంటివ్. అవి కూడా ఇస్తుంది 50 ఏళ్లలో. మరి అది ప్రయోజనమే కదా, ప్రభుత్వానికి ప్రయోజనం ఏమంటారు, నేను మేనేజ్ చేసి సాధించాను అంటారు. అంతే, క్రెడిట్ అయింది, డబ్బులు ఇవి. సరే, ఇంకొక విషయం కూడా అంటే
బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందా, లేదంటే చంద్రబాబు కూడా బీసీలకి ఏదో రిజర్వేషన్లు అన్నారు. ఇప్పుడు రేపు ఏప్రిల్ నుంచి అనుకుంటా కదా చేనేత కార్మికులకి మరమగ్గాలకి 500 యూనిట్లు, మామూలు మగ్గాలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అనేది ఆల్రెడీ అయిపోయింది. వచ్చారు ఓ పక్క కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి, మేము పెంచలేదు అని ఒకటి. ఇప్పుడు వీళ్ళ వరకు మాత్రం ఇవ్వడం అంటే అది బీసీ చెప్పమని అనుకోవాలా, లేదంటే నిజంగా వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు ఎన్నికలకు ముందు అనుకోవాలా? బాబుకి జగన్కి ఈ విషయంలో ఒక తేడా ఉంది, విధానపరమైన తేడా. అది మనం దాంట్లో తప్పడానికి ఏం లేదు. పబ్లిక్ అండ్ వాస్తవంగా బీసీల పార్టీ తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్, ఆ ముద్ర ఉంది వాళ్ళలో. దాని నుంచి ఆ బీసీలను లాగడానికి జగన్ చేసిన ప్రయత్నం 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో డిక్లరేషన్ ప్రకటించాడు, 50% రిజర్వేషన్ ఇస్తాను నేను. అది ఆచరణలో పెట్టేశాడు అతను రాగానే. ఎందుకని? ఆర్థిక పరమైన అంశాలు మనం చేయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళకి. బీసీ రిజర్వేషన్ అన్నటువంటి ఆర్థిక పరంగా ఉంది కదా, ఉద్యోగాలు చదువుల్లో ఉంది. కాబట్టి ఇంకా మనం కొత్తగా చేసేది ఏంది లేదు. కాబట్టి ఇతను కొత్తగా చేసే పని ఏంది అంటే బీసీ నేస్తం డబ్బులు వేయడం మహిళలకి. అది రెండో పాయింట్ ఏంటంటే రాజకీయ అవకాశాలు. ప్రతి ట్రస్ట్ బోర్డులో ప్రతి నామినేటెడ్ పదవుల్లో 50% బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇచ్చాడు, బీసీలకి ఇచ్చాడు, 50% చేశాడు. అది చివరికి పార్టీలో లేకపోతే బయట నుంచి వచ్చినోడు కూడా ఆ కులపోడైతే ఇచ్చేయమన్నాడు. అది ఎక్కడ దాకా వెళ్ళాడు? రాజ్యసభ చరిత్రలో 8కి గాను 4 రాజ్యసభ స్థానాలు బీసీలకి ఇచ్చినటువంటి మొట్టమొదటి తెలుగుదేశం తన జీవితంలో ఎప్పుడు ఇవ్వాలి. 4 ఏకదమ్ 8 మంది ఉంటే జగన్ దగ్గర 8లో 4 బీసీలు ఉన్న టైం తెలుగుదేశం జీవితంలో అట్లా ఎప్పుడు ఇవ్వలేదు బీసీలకి. ఒకరికి ఇస్తే ఇద్దరికి ఇస్తేనే వామ్మో అనుకున్న టైం. అలాగా సాధించుకొచ్చాడు, రాజకీయ పరంగా ఎదిగేలాగా చేసుకొచ్చాడు జగన్. ఇప్పుడు ఆ తర్వాత మొన్నటిసారి తెలుగుదేశం నాయకులందరూ ఇళ్లకెళ్ళి మరి బీసీల ఇళ్ళకి జగన్ ఇట్లా చేస్తాం వల్ల జగన్ వైపు వాళ్ళ ఆలోచన ప్రారంభమైంది. నేను మాట్లాడాను కొంతమంది నాయకులతో, ఆ టైంలో నాతో మాట్లాడారు కూడా. జగన్ మూలంగా మాకు కొంత అడ్వాంటేజ్ అవుతుందండి, ఈవెన్ ఇప్పుడు మాకు తెలుగుదేశంలో కూడా అవకాశాలు వచ్చేటట్టు ఉన్నాయి, ఉంటే లేకపోతే జగన్ ఇస్తాడండి మాకు అనేటటువంటి ఒక ఫీలింగ్ మాట్లాడారు వాళ్ళు. అది మనం అప్పుడు వీడియోలు కూడా చేసాం, దాన్ని వీళ్ళు బాగా క్యాచ్ చేశారు. క్యాచ్ చేసి ఏం చేశారు, బీసీలకి ఇళ్ళకెళ్ళి మరి సరే ఇంతకాలం మీకు చేశామనుకున్నాం, కొన్ని లోపాలు ఉన్నాయని మాకు అర్థమైపోయిందంటూ కవర్ చేస్తూ ఈ ఒక్క ట్రిప్కి మీరు ఆగండి, మేము చేసేది సరిగ్గా ఉందో లేదు చూసి నెక్స్ట్ ట్రిప్ మీరు నిర్ణయం తీసుకుందరు కానీ అని చెప్పారు. చెప్పి వాళ్ళందరితో ఓట్లు మొన్న జగన్ దగ్గరికి పోనీకుండా ఆపుకోగలిగారు. జగన్కి ఏమో బీసీలకి ఇదంతా చేయడం వల్ల రెడ్డి ఓట్లు పోయినాయి, రాయలసీమ దుడుచుకుపోయింది. అసలు రాయలసీమ అంత ముందు మీకు గుర్తుంటే 42లో 39 ఆళ్ళయ్యాయి, మొత్తం 39 స్వీప్ చేశారు దాదాపు. ఒక 3 చంద్రబాబు, పయ్యావుల కేసు, ఇంకో సీట్ ఏదో గెలిచారు అప్పుడు. ఆ స్థాయిలో క్లీన్ స్వీప్ చేసుకొచ్చారు. అది మొన్నటిసారి రివర్స్ స్వీప్ అయింది. తెలుగుదేశం చరిత్రలో ఎన్టీ రామారావు బతుకున్నప్పుడు కూడా రానన్ని సీట్లు వచ్చినాయి మొన్న. ఎందుకయ్యా అంటే ఆ రెడ్లు తిరుగుబాటు బీసీలకు ఇవ్వడం. ఇక్కడ ఆ రెడ్లు వచ్చి ఇటు ఓటేశారు, బీసీలు ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఆ బీసీలకు వీళ్ళు రాజకీయంగా అంత చేయరు, అతను చెప్పినంత చేయరు. కానీ అలాగని వదిలిపెట్టట్లేదు వాళ్ళకి. అతను 50 ఇస్తానన్న చోట వీళ్ళు 30-35 ఇచ్చి 50 అన్న చూపెడతారు వాళ్ళకి. అదొక కొంత సంతృప్తి పరచడంతో పాటు ఈ డబ్బులు ఇప్పుడు ఆ బీసీ నేస్తాలు ఈబీసీ నేస్తాలు లేవు కాబట్టి ఈ కొత్త మోడల్ అన్నమాట వాళ్ళకి. ఇదే కాకుండా ఇంకా ఇతర కులాలకు కూడా ఏదో ఒకటి చేస్తున్నారు. మొన్న బార్బర్లకు ఏదో కరెంటుదని ఇట్లాంటి. ఇదేంటంటే నెలకు వారు ఇప్పుడు వీళ్ళకి ఆ మరమగ్గ వాళ్ళకి 500 యూనిట్లు, ఇండివిజువల్ గా 200 యూనిట్లు నెలకు కరెంటు బిల్లు తగ్గినట్టే, అది వాళ్ళకి సంతృప్తి. ఆ విధంగా ఆర్థిక చేయూతనిచ్చి బీసీల పైకి తీసుకొచ్చే పని చేస్తున్నారు బాబు గారు. ఫోకస్ అయితే పెట్టారు, బీసీల మీద ఫోకస్ అయితే పెట్టారు. సార్ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగానే రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఓకే ఇక్కడ 4 సీట్ల వరకు ఖాళీ అవుతున్నాయి రేపు అనేది, అలాగే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 73 సీట్లు ఎన్నో ఖాళీ అవుతున్నాయని ఒక లెక్క. ఇందులో 73లో కాంగ్రెస్ కూడా కొన్ని ఉంటాయి, కానీ తక్కువ 24 ఎన్నో చెప్తున్నట్టున్నారు కదా, 23. అందులో మళ్ళీ కొన్ని రిపీట్ అవుతాయి మొత్తానికి కలిపి. అంటే అందులో ఇప్పుడు మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళకి మళ్ళీ కొనసాగిస్తారు. అందులో ఏంటంటే 2, ఒకటి మన రాష్ట్రం వరకు చూసుకుంటే ఈసారి భారతీయ జనతా పార్టీ బార్గెనింగ్ ఎక్కువ ఉంటుంది అనేది,
దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి షర్మిల్ గారికి ఈసారి అవకాశం ఇస్తారా లేదనేది ఒకటి. అసలు ఫస్ట్ ఇక్కడ నిజంగా ఆ డిపెండెన్సీ ఉంది అని ఫీల్ అవుద్దా తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితి వస్తే? వాస్తవంగా అయితే తెలుగుదేశం బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. 134 ఇళ్ళే కొట్టేశారు. బీజేపీకి ఉన్నది కేవలం 8, జనసేనకు ఉన్నది కేవలం 21. 21 + 8 29 రాదు. 42 పైన ఉండాలి. ఆ లెక్కను చూస్తే లేదు. ఇదివరకు అప్పట్లో జగన్కి ఒకటి చొప్పున వచ్చేది. 3 ట్రిప్పులు 3 వచ్చినాయి అప్పుడు. ఎందుకని వాళ్ళకి 64 వచ్చినాయి కాబట్టి 2014 ఆ తర్వాత వచ్చినప్పుడు ఫుల్ ప్లేట్ గెలిచేటప్పటికి 23 వచ్చేటప్పటికి ట్రిప్కి 4 చొప్పున వీళ్ళకి ఛాన్స్ వచ్చినాయి. అప్పుడు ఆ విధంగా కొట్టుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఛాయిస్ లేదు కాబట్టి తెలుగుదేశం దాని ఇష్టం. కానీ కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో మిగతా వాటి మీద ప్రెషర్ చేయట్లేదు. పొలిటికల్ ఆస్పెక్ట్ లో బీజేపీ గట్టి ప్రెషర్ చేస్తుంది. 3 సీట్లు అడిగిందన్నది నాకున్న విశ్వసనీయ సమాచారం. ఎందుకు అంత హై బార్గెనింగ్ అంటే వాళ్ళు నిదానంగా ఎదగడానికి ఇంకా టైం అయిపోయింది. వాళ్ళు పరిగెత్తాలనుకుంటున్నారు. ఆ పరిగెత్తే క్రమంలోనే మొన్న రాజ్యసభ 2 తీసుకున్నారు. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం వీళ్ళిద్దరు 50-50 అని. రాజ్యసభ సీట్లు ఎన్ని ఖాళీ అయితే అన్ని 50-50 అని అందుకు ఒప్పుకున్నారు తెలుగుదేశం కూడా అనుకో. అప్పుడు 50-50 అన్నప్పుడు 4 ఖాళీ అయినప్పుడు 2 తెలుగుదేశానికి వెళ్ళాలి. దాంట్లో మళ్ళీ జనసేన 1. జనసేనకి ఇంతవరకు ఇవ్వాల. మేబీ నేను అనుకోవడం మొన్న పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలిసింది అందుకేనేమో నా అనుమానం. నేనేం అక్కడ బాత్రూమ్ లో లేను కాబట్టి తెలియదు నాకు. కానీ అదే మన వాళ్ళకైతే తెలిసి ఉంటది. వాళ్ళు బాత్రూమ్ లో ఉన్నట్లేరు, ఆ రోజు మిస్ అయినట్టున్నారు. అందుకని వాళ్ళకి తెలియలే. అంటే అక్కడ జగన్ కలిసి ఉంటే మొత్తం వచ్చి ఉండేది. పవన్ కళ్యాణ్ కాబట్టి రాలేదు. వాస్తవంగా నాకున్న సమాచారం అది 3 అడిగారు. 3 ఇవ్వమంది బీజేపీ అడిగితే వీళ్ళు 2 త్యాగం చేయమంటున్నారు. అప్పుడు 2 ఉంచుకోమంటున్నారు, 2 మేము కావాలంటున్నారు. ఒకటి సానా సతీష్కి వెళ్ళి కన్ఫామ్. 2వ సీటుకి వీళ్ళు వేసుకున్న లెక్క ఏంది, అసలు జనసేనని రాజ్యసభకి కౌంట్ వేయట్లేదు. కాబట్టి ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా వాళ్ళని అడిగి నాకు కూడా ఒక రాజ్యసభని ఇప్పించండి, నాకు రాజ్యసభలో జనసేన పేరు వినబడాలని ఏమన్నా ఫీల్ అవుతున్నారా అది తెలియదు. అంటే ఇక్కడ కోటాలు కూడా సార్ జనసేనకి ఇప్పుడు ఆయన పేరు ఎవరిది, ఆయన పేరు వినిపించింది కదా, లింగంనేది. అది ఒకవేళ టీడీపీ పైన జనసేన కోటాలు అన్నట్టుగా రాశారు. మరి ఆంధ్రజ్యోతి లేదా అది సాక్షి రాసింది. ప్రకారం అయితే లింగమనేని అట్లాంటి పిచ్చి పని చేయడు, చాలా మేధావతను. ఇన్ని రోజుల కాంట్రవర్సీలో ఏ రోజు అతను ఏది జగన్ టైంలో నానా తిప్పలు పడాలి లెక్క ప్రకారం, కానీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అప్పట్లో వ్యతిరేకించిన టైంలో లింగమనేని తొక్కాలి, కానీ అతన్ని మేనేజ్ చేసుకున్నాడు. అతను అంటి ముట్టనంటే దాని ఏమంటారు, తామరాకు మీద నీటి బొట్లు అంటాడు అతను. కాబట్టి అతను రాజకీయాల్లోకి వస్తే ఇరుక్కుపోతాడు. ఇప్పుడు వచ్చి ఇట్లా తీసుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి తన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. రేపు ఇక పార్టీ అనేది ముద్ర ఉండిపోతుంది. అప్పుడు నెక్స్ట్ వచ్చేవాడు బతకనిస్తాడా, రియల్ ఎస్టేట్. మురళీమోహన్ లాంటి వాడు తట్టుకోలేకపోయాడు జగన్. అంటే జనసేనకి టీడీపీ నుంచి కోటాలోనో లేదంటే బీజేపీ నుంచి కోటాలోనో తప్ప ఇండివిజువల్ గా జనసేన కేటాయించరా? అదే నాకు అర్థం కాలేదు. మరి వీళ్ళు వాస్తవంగా పవన్ కళ్యాణ్ జైలు దగ్గరికి వెళ్ళి ఆవేశపడిపోయి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇవన్నీ ముందు అనుకుని ఉంటే, ఇదిగో నేను అన్నాను కదా నాకు ఇవ్వాలి కదా అని అడగడానికి వీలుంటుంది. ఆయన అట్టగేం అడిగినట్లేడు. దాన్ని బట్టి ఇప్పుడు లేకపోతే కనుక వాళ్ళ అన్నయ్యకి మంత్రి గురించి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన కర్మ ఏంటి ఆయనకి చెప్పి, మేబీ ఆ యాంగిల్ ఏమైనా ఉందేమో అనుకుంటున్నాను. షర్మిల గారికి ఏమైనా అవకాశం ఉంటుందా సార్ రేపు పొద్దున్న? కర్ణాటక నుంచి ఇస్తే ఇవ్వాలి, తెలంగాణ నుంచి గానీ కర్ణాటక నుంచి గానీ ఇస్తే ఇవ్వాలి. కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటే ఇస్తుంది. అంటే ఐఎన్డీఏకి మొత్తం 23 ఎన్నో వస్తాయి అంటున్నారు. మళ్ళీ స్టాలిన్, మమతా బెనర్జీ వాళ్ళ వల్ల కాంగ్రెస్ కుండి చచ్చిందే ఉందని. కాంగ్రెస్ కున్నది కేరళలోనేమో అసెంబ్లీకి లేవు, ఒకటి వస్తుంది అనుకుంటా కేరళలో. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కదా, అక్కడ పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు ఉన్నాయి. వీళ్ళ సొంత రాష్ట్రాలు ఏముండి చచ్చినాయి అని మన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. తెలంగాణలో 2-3 వస్తాయి అనుకుంటా, అక్కడైనా 2-3 వస్తాయి కర్ణాటకలో. మళ్ళీ వాటిట్లో వీళ్ళు చూసుకోవాలి కదా, ఇలా సొంత శక్తి. నేను అనేది రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ రంగాల వారీగా లేదంటే ఇంకొక క్రైటీరియా ద్వారా మాత్రమే ఇస్తుందా? వీళ్ళకి లాగా
ఆర్థిక పరమైన నేతలకే కేటాయింపు ఉంటుంది. అట్లా కాదు అసలు, అదేందో వాళ్ళలో భలే విచిత్రమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే రాజమౌళి వాళ్ళ నాన్న వల్ల ఏమన్నా ఒరిగిందా, అందుకే అడుగుతున్నాను. ఏమన్నా ఒరిగిందా పార్టీకి, అసలు ఎందుకు తీసుకుందో కూడా తెలియదు. పోనీ ఏ రోజైనా బీజేపీ పనిచేస్తాడు ఆయన, అట్లాంటి కోటాలు కూడా పెట్టారు. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, అంబానీ వచ్చాడని పరిమళ నత్వానికి ఇచ్చారు. ఓకే, అక్కడ ఏంటనేది అర్థమవుతోంది బిహైండ్ ద స్క్రీన్. అంటే ఇక్కడ క్రైటీరియా ఏంటి అనేది అదే అనేది. బీజేపీ వాస్తవంగా అప్పుడు ఇచ్చింది చూస్తే అమాయకత్వం, కానీ మొన్న ఇచ్చింది మాత్రం కరెక్ట్. పాకా సత్యనారాయణ అది ఓకే. రేపు పొద్దున ఎవరికి ఇస్తారో తెలియదు మనకి. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ లీడర్లకు అవకాశం దొరకకపోతే ఇక్కడ ఇస్తున్నారా, లేదా సౌత్ ఇండియాలో ఏ అన్నామలై లాంటి వాడుకో రాజ్యసభ ఇచ్చి అక్కడ పెట్టుకుంటారు, ఎందుకంటే తమిళనాడులో లేదు ఛాన్స్. కాబట్టి అన్నామలైని ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపిస్తారా, అట్లాంటివి ఏమన్నా ఉంటే ఉండాలి. ఈ వీడియో ఆదివారం ప్లే అవుతుంది కాబట్టి కాసేపట్లో బడ్జెట్ అన్నట్టుగా ఉంటది పరిస్థితి. గతానికి ఇప్పటికీ పోలికి ఈ బడ్జెట్ మీద చాలా హోప్సే కనిపిస్తున్నాయి సార్. ప్రతిసారి అట్లా హోప్ అనేది మాట్లాడడం పేపర్ వాళ్ళ పరిభాష తప్పించేది లేదు. బడ్జెట్ కి సామాన్యుడికి సంబంధం లేదు. ఎందుకంటే సామాన్యుడికి సంబంధం లేదు, మిడిల్ క్లాస్ కు ఉంటది ఆంధ్ర బడ్జెట్ లో. అంటే ఓన్లీ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అదేమి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు జనం కూడా. ఎందుకంటే మొన్నటిసారి 15 లక్షలు చేసేసాక వెంటనే మళ్ళీ ఇంకో 10 లక్షలు చేసేస్తారా, చేస్తే సర్ప్రైజ్. అలా చేస్తారన్న ప్రచారం కూడా లేదు. ఏదో జరిగిన ప్రచారం ఏంటంటే ఏటీసీలు ఇప్పుడు మనకి ఇల్లు కొనుక్కుంటే ఇంత, తర్వాత వృద్ధులని చూస్తే ఇంత, ఇట్లాంటి కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లో 17 లక్షల దాకా ఎగ్జామ్షన్ వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు 15 లక్షల దాకా ఎగ్జామ్షన్ ఉంది కదా, 17 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకో 2 అన్నది వరకే ఇప్పుడు దాకా ఏది ఇది. దాని మీద మిడిల్ క్లాస్ పెద్ద విపరీతమైన హోప్స్ పెట్టుకోలేదు నాకు తెలిసి. అంటే ఓ మిడిల్ క్లాస్ వాడిగా నాకు నేనేం పెద్ద హోప్ ఏం లేదు. ఓన్లీ ఇక ఇదివరకు ఏంటంటే నాకు బాగా గుర్తు, మా బంధువులందరిది షాపులు అయ్యి ఉంటాయి కాబట్టి ఇది వస్తున్నదంటే అవసరమైతే చుట్టాలందరి దగ్గర అప్పు తీసుకుని మరి సిగరెట్ కార్టన్లు కొనిపడేసేవాళ్ళు. అవును అవును, బడ్జెట్. ఎందుకంటే బడ్జెట్ వచ్చిన ప్రతిసారి సిగరెట్ రేటు పెరగడం కామన్. దాంతో అప్పుడు 10 లక్షలు పెట్టి కొన్నారనుకోండి, కనీసం 50,000 లక్ష రూపాయలు లాభం వచ్చేస్తాయి. వడ్డీ పోను 30,000 మిగిలినట్టే అనేసి కొన్నాయి. నేను అనేక సార్లు చూసి అట్ట సంపాదించుకున్నాడు బోర్డు అంతమంది. అది ఇప్పుడు అలాంటిది లేదు. ఎందుకని? పన్నులన్నీ జిఎస్టీ బేస్డ్. జిఎస్టీ బేస్డ్ ఉన్నప్పుడు వీళ్ళు ఏమేస్తారు? ఇంకా లేదు. కాబట్టి ఇప్పుడు దీంట్లో పెద్ద బీభత్సమైన మార్పులు ఏముండవు. అసలు ఎదువరకటితో పోల్చుకుంటే బడ్జెట్ ని చూడడం కూడా జనం తగ్గిపోయింది. అప్పట్లో బడ్జెట్ అంటే అట్టాగే చూసేవాడు. ఎందుకు, అరే ఈ రేటు పెరుగుద్దురాయి, ఈ రేటు తగ్గుద్దురాయి. ఇప్పుడు అసలు ఏముండి వచ్చింది? సిగరెట్ల దగ్గర నుంచి, టీవీల దగ్గర నుంచి, ఒక దాంట్లో పెంచేవాడు, ఒక దాంట్లో తగ్గించేవాడు. అదో పెద్ద గేమ్. ఎవడు ల్యాబీ వాడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకన్నట్టు. ఇప్పుడు అట్లాంటి ల్యాబీలు లేదు, ఆ గోళ లేదు, అదంతా జిఎస్టీ కౌన్సిల్. అసలు ఇప్పుడు ఏంది, ఓ రకంగా చెప్పాలంటే నిజమైన చిట్టాబద్దులు. సంపద ఎంత ఉంది, ఖర్చు ఎంత పెడుతున్నాం, ఏ పథకాలు ఏమైనా వచ్చేస్తే చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా ప్రత్యేక కేటాయింపులు అంటే, ఇప్పుడు అమరావతి దాదాపుగా అయిపోయింది, వీళ్ళు వెళ్ళడం రావడం చూస్తా ఉంటే ఏమన్నా సెపరేట్ కేటాయింపులు ఉండొచ్చు? అంటే బేసిక్ గా ప్రత్యేకించి అమరావతి అని రాయరు. అప్పులకి ఆల్రెడీ దీనికి ఓకే చేస్తున్నారు కాబట్టి ఆ అప్పులు తీసుకోవడం అది నడుస్తూ ఉంటది. అప్పుల మీద వడ్డీలు కడతారు లేదా అన్నటువంటిది నడుస్తూ ఉంటది. అది కేంద్రం కట్టాలా, రాష్ట్రం కట్టాలా అన్నటువంటి. రాష్ట్రం ఏమంటది, కేంద్రం కడుతుంది అంటది, కానీ వీళ్ళే కడుతున్నారని చెప్పి ఇక్కడ మళ్ళీ ఈనాడు రాసుకొచ్చింది కదా. కాబట్టి అది పక్క మన బడ్జెట్ కూడా ఉన్నట్టుంది. ఏం లేదండి, ఒకప్పుడు బడ్జెట్ ఎట్లుండేదంటే ఓ దొంగ నాటకాలకు ఒక ఛాయిస్. ఇప్పుడు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నారు, కానీ అసలు దొంగ నాటకాలకి చెక్ పెట్టడానికే ఫిబ్రవరి కల్లా పెట్టేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే ఏప్రిల్లోనూ మేలోనూ పెడతారు వాళ్ళు బడ్జెట్. మామూలుగా ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్ March 31st ఎండింగ్. అప్పుడు ఉండే రూల్ ఏంటంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బడ్జెట్ లోపు పెట్టేసేసి మేము కేంద్రానికి రోడ్డు వేయడానికి 25,000 కోట్లు అడిగాం, లేకపోతే కాలువలు కట్టడానికి 10,000 కోట్లు అడిగాం అనేసి రాబడుల్లో చూపించేసేవాళ్ళు. తద్వారా మన దగ్గర ఉండి వచ్చే సంపాదన 1,50,000 కోట్లు అయితే వీళ్ళు 3 లక్షల కోట్లు చూపెట్టేసేవాళ్ళు. తర్వాత అవి రాలేదు కాబట్టి చేయలేదని చివరిలో కరెక్షన్ లో రాస్తారు. అలాగా డ్రామటైజేషన్ నడిచేది. ఈ దరిద్రపు నాటకాలకు ముగింపు పలుకుతా మోడీ ఏం చేశాడు, February 1st కల్లా పెట్టేసేయండి. ప్రతి ఏడాది February 1st, ఈవేళ ఆదివారం February 1st అయినా కూడా పెడుతున్నారు. అదే కదా, పెట్టి ఏం చేయబోతున్నారు వీళ్ళు February 1st? సింపుల్ గా ఆ బడ్జెట్ ని పెట్టేసేసిన తర్వాత అందులో లెక్క తీసుకుంటారు.
ఏ రాష్ట్రానికి ఏ పొద్దు కింద ఎంత ఇస్తున్నారో కాగితం పంపించేస్తారు. ఉమ్, ప్రత్యేకించి ఆంధ్ర అని తెలంగాణ అని రాయరు. అది. అనెక్సూర్ లో ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధి హామీ ఉమ్, ఆంధ్రాకి 100 రోజులు ఉమ్, ఇన్ని లక్షల పందినాలు అది, ఇట్లా రాసి వచ్చేస్తుంది. అంతే. వీళ్ళు అది తెలియనట్టు, అంటే సాధారణ ప్రజలు అవన్నీ తెలియదు కదా, తెలీదు. కాబట్టి నాటకాలు ఆడుతూ ఉంటారు. అది అయ్యాక వీళ్ళు బడ్జెట్ పెట్టారనుకోండి, వీళ్ళకి ఏమేమి వస్తుందో క్లియర్. ఈ ఊహాజనిత ఆదాయాలు పక్కన పెట్టేసి కనుక సరిగ్గా బడ్జెట్ పెడితే లెక్క తెలిపోతుంది. అదే కదా, రైట్. చూద్దాం నిజంగా బడ్జెట్ ఎంతవరకు ఉపశమనం కలిగిస్తుంది అనేది ఒకటి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒకటి, అలాగే తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద కూడా రాజకీయం చేసే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది. హిందువుల మనోభావాలు పదే 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 దెబ్బతీయాలని అనుకుంటే ఎవరికి నష్టం, ఎవరికి ప్రయోజనం అనేది ఒకసారి ప్రభుత్వం అలాగే రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకుంటే బెటర్ ఏమో. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.